ఈ ఉదయవేళ ఏమి చెప్పాలో తెలియట్లేదు. సహోదరు ఏగన్తో నేను వెనకాల కూర్చొని ఉన్నాను. సహోదరు నెవిల్ ఏదో చెప్తూ నా వైపే చూస్తున్నాడు. సహోదరు ఏగన్ అతను నన్ను రమ్మంటున్నాడా? అవును అని చెప్పాడు. అడు తర్వాత నేను ఒకటి చెప్పుడు కొరకై ఈ ఉదయం ఇక్కడికి వచ్చాను. నేను ఆలోచన చేస్తున్నాను, అక్కడున్న గాలి పంక మీరు మాట్లాడుతున్నటువంటి స్వరాన్ని బయటకు లాగివేస్తుంది. అది స్వరాన్ని తీసివేసినట్లుగా గుపిస్తుంది. ఆ స్త్రీకి ఫోన్ లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని వినుచున్నాను. ఆ వార్త ఇచ్చిన వ్యక్తి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో ఆ స్థలాన్ని చెప్పడం మర్చిపోయాడు. డాక్టర్ మ్యాన్సన్ భార్య నుండి నీ కొరకు చేసేదంతా ప్రార్థన అని చెప్పి నా చేతులు ఆ ఫోన్ పైన పెట్టి ఆ సంఖ్య ఏదో దాని మీద నిరీక్షణ ఉంచి పరిశుద్ధాత్మను ఆ స్త్రీ యొద్దకు వెళ్ళమని అర్థించాను. ఆయన ఏమి వింటున్నారో అలాగే అది విన్నారని నేను అనుకుంటున్నాను. చూశారా, వెంటనే క్రింద పెట్టేశాను దానిని. బహుశా ప్రభు అలాగేనని అంగీకరించాడేమో. చూశారా, బాగా ఉండవచ్చును. ఆ తర్వాత అక్కడే ఉండి సాక్ష్యాలు విన్నాను. ఒకరు చెప్పారు, సహోదరి నెవెల్ చెప్పారు అనుకుంటాను, సహోదరి రోక్ కు మతిస్థిమితము పోయిందని. దాని కొరకై దేవునిపై ఆధారపడుదాం మనము. ఈ విషయం గుర్తు పెట్టుకోనండి, దేవుడు తన వారిని ఎరుగును, వారిని గురించి అంతా ఎరుగును. ఆయన ఆ వెనకాల ఉన్న వారు బాగా వినగలుగుతున్నారా? అలాగే లేట్లయితే ఇక్కడ కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నవి, మీరు ఇష్టపడితే మార్చుకోగలరు. ముఖ్యమైన మైక్ ఇదేనా? ఇక్కడ పెట్టబడి ఉన్నది ముఖ్యమైన మైకా? కొద్దిగా దగ్గర ఉంచుదాం, చూద్దాం. ఇక్కడ తిప్పితే ఎలా ఉంది? కొన్నిసార్లు బొంగురు పోతుంది. నెమ్మదిగా ప్రసంగిస్తాను. బాగా వినగలుగుతున్నారా? ఈ విషయాలన్నీ తప్పక ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహిమకరంగా అక్కడ జరిగిన కూటాలు వివరాలను మనం తెలుసుకోవాలి. సహోదరి రాక్ కొరకు చూస్తున్నాను. ఆ మాదిరిగానే కనిపిస్తున్న మరి ఒక స్త్రీ వైపు నేను చూస్తున్నాను. నేను ఇద్దరిని కూర్చి మాట్లాడుతున్నానేమో అనుకుంటున్నాను. ఆమెలాగే వెనకాల కూర్చున్న ఆమె వైపు నేను చూస్తున్నాను. సెయింట్ ఎడ్వర్డ్స్ ఆసుపత్రిలో ఉన్నది. సరే, టెన్నిస్ లోని క్లీవ్లాండ్ లో, కాలిఫోర్నియాలో కూడా ఎంతో మహిమకరమైన కూటాలు జరిగినవి. ప్రభు ఎంతగానో దీవించాడు. అనేకమైన విషయాలు అక్కడ జరిగించాడు ఆయన. అందుకొరకై మేమెంతో ఆనందిస్తున్నాము. మంచి సమాచారంతో, దేవుని వాత్సల్యంతో సహా స్నేహితులతో కలిసి మేము తిరిగి వచ్చినందుకు ఆనందిస్తున్నాము. బైబిల్ గ్రంథంలో వారు అలాగా చేశారు. సహోదరు నెవిల్, సహోదరు బీలర్ల ప్రార్థనను నేను అభినందిస్తున్నాను. ప్రజల కొరకు ఎంతగానో ప్రార్థించి వారి కొరకైన కనికరాన్ని, సహాయాన్ని అడిగి ప్రార్థించారు. మనం అలాగే చూసుకుంటూ ఉన్నట్లయితే అంతా అలాగే సాగిపోతూనే ఉంటుంది. అందులో వాస్తవమైన నిజాన్ని నీవు కనుగొంటావు. సహోదరు నెవిల్ ఈ యొక్క సంఘ పెద్దలను మొదలగు వారిని వేదిక వద్దకు తీసుకుని వచ్చినప్పుడు సంఘం యొక్క చందా కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్థించమని వచ్చినప్పుడు ఆ ప్రజలను దీవించమని తన ప్రార్థనలో దేవుని అడుగుట నేను విన్నాను. ఒకరి కొరకు ఎంతగానో ప్రార్థించారు. ఆ విధంగానే పాస్టర్ గారు సంఘ పెద్దల కొరకు, సంఘ పెద్దలు పాస్టర్ గారి కొరకు ప్రార్థించడం విని నేనెంతో ఆనందపడ్డాను. ఆ విధంగా సంఘం సహకారంతో సాగిపోతుంటే ఒకటి జరగనే ఉంటున్నది. సంఘము ఆ విధంగా క్రమము కలిగి ఉండాలి. అది నాకు ఒక పాఠం యొక్క భావాన్ని అనుగ్రహించినది. కాదేశ్ వద్ద ఉన్న ఆశీర్వాదాన్ని గురించి నేను మాట్లాడి ఉంటేని రేగులు వారి యొక్క వర్తమానమును నిరాకరించడం గురించి మాట్లాడుతుని, అప్పుడు ఇంకో దాని గురించి మాట్లాడుటకు నా మనస్సు మార్చుకున్నాను. స్వస్థతని గురించి కొద్దిగా సాక్ష్యం నా వద్ద ఉన్నది. మా అబ్బాయి వెళ్ళి ఎక్కడ చూస్తానని నిరీక్షించాను. అతడు తన జేబులో దాన్ని ఉంచుకున్నాడు.
క్రితము కంటే కొంత అభివృద్ధి చెందాడు ఈ కూడికల్లో. అతను భయపడి బెదిరిపోయేవాడు. కూర్చోండి, వెళ్లి కూర్చోండి అని పెద్దలతో చెప్తుండేవాడు. నేను మీకు ప్రార్థన కార్డు ఇస్తాను అని చెప్పేవాడు. ఈ మధ్య నేను గమనించింది ఏదనగా, ప్రజలు వస్తున్నప్పుడు ఎంతో బాధపడుతుంటాడు. ప్రార్థన కార్డు అయిపోయినట్లయితే నేను వచ్చి ప్రార్థన కొరకై ఒక గదిలో వారిని ఉంచేవాడు. ఆఖరిగా చికాగోలో ఇలాంటి విషయాలు జరిగినవి. అతను వచ్చినట్లయితే అవి నేను చదివేవాడను. అబ్బాయిని ఇంతవరకు నేను చూడలేదు. నేను ఉదయం వేళ ఇక్కడికి వస్తున్నానని అతనికి తెలియదు. ఆ ఉత్తరము కావాలి. పెద్ద వ్యాధిని గురించి తలస్తున్నప్పుడు కేవలం దానిని నేను తలస్తూ ఉంటాను. దాని విధానం ఇలా ఉంటుంది. పత్రికల్లో గుర్తింపు చేయబడిన ఉత్తరం అది. నేనెన్నడూ అది విని ఉండలేదు. మధుమేహ వ్యాధి వచ్చి చనిపోతున్న స్త్రీకి ఓరల్ రాబర్ట్స్ ప్రార్థన చేశాడు. దానిని పత్రికలు విమర్శించినవి. ఒక అమెరికా దేశీయులుగా చట్టాలు అధికారంలో ఉన్న వారిని గురించి నేను వింటాను. అది సరిపోదేమో అని అనుకుంటున్నాను. వైద్యులు విడిచిపెట్టిన వారందరినీ ఓరల్ రాబర్ట్స్ ప్రార్థించిన వారందరూ స్వస్థత పొంది ఉన్నారు. వారిని పత్రిక గురించి వ్రాస్తే అనుమానమే. ఒకసారి మరలా తుడిచినట్లయితే అనుమానమే. గమనించారా? అది చేయలేరు వారు. ఆ విధంగా దయ్యం వారిని తాకిందులు చేస్తుందేమో అని నేను అనుకున్నాను. దేవుడు అంగీకరిస్తాడు. తీర్పు దినాన వారు లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. అయితే చనిపోయే వేల కొద్ది మందికి ఓరల్ రాబర్ట్స్ ప్రార్థించాడు. వారు బాగున్నారు కనుక చూశారా, ఈ విషయాల్లో వారు యథార్థత చూపించలేదు. వారి పక్షాన అనగా విమర్శ భాగాన్నే వారు తెలియజేశారు. మరో పక్షంలో వారు తెలియజేయలేదు. జరుగుతున్న విషయాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయు బాధ్యత పత్రికలపై వారిపైన ఉండవలసి ఉంటుందని అనుకుంటున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, మానవులు ఒకరి అల్ల ఒకరు మరొకరు బాధ్యత కలిగినట్లయితే, ఒకరు స్వస్థత పొందితే, నిజంగా స్వస్థత పొందితే అమెరికా దేశంలోని ప్రతి ప్రార్థనను పత్రికలో పట్టీలో పెట్టవలసి ఉంటున్నది. అయితే అలా చేయడానికి నీవు వాటిని అద్దెకు తీసుకోలేవు. లేదు, అలాంటి దానిని నీవు తీసుకుంటే వారు ఎగతాళి చేసి గేలి చేసి త్రిప్పి కొడతారు. అయితే ఏదైనా విమర్శన అయితే కేవలము ఈ దేశం తీర్పులోనికి వెళ్లనై ఉందని అది తెలుపుతున్నది. తీర్పుంటున్నది. దానికి తప్పించుకుంటూ మరో మార్గము లేదు. వారి తలపైన నిప్పులు కుప్పల వారు కూర్చుకుంటున్నారు. అలాంటి పద్ధతులను పరిత్యజించే విధానాలు అవి. పత్రిక యొక్క పద్ధతి మంచివి గాని చెడ్డవి గాని జరిగిన వాటిని ప్రజలకు తెలియచేయాలట. వారి యొక్క నియమావళిని వారు విడిచిపెడుతున్నారు. వారి యొక్క నియమావళిని వారు విడిచినట్లయితే వారి ఉద్దేశానికి వారు సరిగా పరిచర్య చేయలేరు. అలాగే సంఘములు కూడా దాని యొక్క నియమావళికి దూరమైతే అది ఎప్పటికీ కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయలేదు. మనము ఏకముగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, ఒక్క మనసు ఒక్క భావం కలిగి ఉండాలి. లేట్లయితే మనము దేవుని సేవించలేము, ప్రజలను సేవించలేము. బైబిల్ యొక్క ధర్మములపై ఆధారపడి ఏక మనస్సు ఏకభావం కలిగి ఉండకపోతే పై విధంగా సేవించలేము. సరైనవని దేవుడు ఏమిటి గురించి చెప్పాడో అలాంటి వాటిపై ఆధారపడకపోతే సేవించలేము. మనం ఎప్పుడు కూడా వాటిపైనే ఆధారపడవలసి ఉన్నది. వెళ్లి చికాగోలో ఒక గదిలో ఉంచిపోయాడు. తన యొక్క ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ తో ఉన్న ఒక అతను తన భార్యతో సహా అతని ఎద్దుకు వచ్చాడు. చనిపోతున్న స్థితిలో ఉన్నాడు. అతని భార్య త్రోపుడు బండిలో పోలియో వ్యాధితో కూర్చున్నది. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ తో ఉండటం వలన నిలబడలేని స్థితిలో భర్తను జాగ్రత్త తీసుకుంటకే ప్రయత్నిస్తున్నది. క్షమించండి అని బిల్లీ అన్నాడు. నేను సంతోషంతో ప్రార్థన కాడిస్తాను. ఇంకా చెప్పాడు, ఒక్కడి కూడా నా యుద్ధ మిగిలి ఉండలేదు అని అన్నాడు. అలాగే బాబు అని అన్నాడు అతడు. ఇక్కడికి రావాలని ఎంతో ప్రయత్నము చేశాము, అయితే అది కూడా చేయుటకు మాకెంతో భారంగా ఉన్నది అని చెప్పాడు. నేనేమి చేయాలో నేను చెప్తాను అని బిల్లీ అన్నాడు. డాడీని తీసుకుని వస్తాను, నేను ఆయన లోపలికి తీసుకుని వచ్చి బయటకు తీసుకెళ్తాను అని చెప్పాడు. నీవు ఆ వర్తమానం విన్న తర్వాత నేను ఇది చేస్తాను. నీవు నీ భార్య నేను వెడుతున్నటువంటి గదిలోకి మీరు రండి, మీకు ప్రార్థన చేయడం కొరకై ఆయన తీసుకుని వస్తాను అని చెప్పాడు. ఓ అలాగే, అది ఎంతో మంచిది బాబు, అది చాలు అని అన్నాడు అతను. గమనిస్తున్నారా? సౌలభ్యత కదా. ఆ రాత్రి బిల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లీకి చెప్పిన దానికి అది వ్యతిరేకమైపోయింది. ఊపిరితిత్తుల్లో గుండా రక్తం ప్రవహిస్తున్న అతని భావమర్ది అక్కడ ఉన్నాడు.
కడుపులో అల్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అతని మరదలు కూడా అక్కడ ఉన్నది. ఒక విధంగా సహాయాన్ని కోరుతున్నట్లుగా వారు అతనికి వచ్చి వీరితో నిలబడి ఉన్నారు. గమనించాలి, గదంతా నిండిపోయినది. మీరు గమనిస్తున్నారా? మేము ప్రార్థించుకుంటూ అలా వెళ్తున్నప్పుడు పోస్టు కార్డు ద్వారా ఒక ఉత్తరం వచ్చినది. ఆ మనుష్యుడు ఊపిరితిత్తులలో క్యాన్సర్ సంపూర్తిగా బాగైపోయిందని ఉత్తరంలో ఉంది. తోపుడు కుర్చీలో ఉన్న అతని భార్య బాగైపోయింది. క్రితం ఎలాగున్నదో ఆ విధంగానే ఉన్నది. ఊపిరితిత్తుల్లో క్షయవ్యాధితో ఉన్న వ్యక్తి సంపూర్తిగా బాగైపోయాడు. అతని భార్య అల్సర్ నుండి బాగైపోయింది. 4 ఒక్కసారి స్వస్థత పొందుతున్నారు. అలాంటి దానిని వార్తాపత్రికలు ప్రచురించడం ఇష్టం చేస్తున్నారా? అది నాకు అనుమానాన్ని కలిగిస్తుంది. చూశారా? అయితే దేవుడు ఎప్పటికీ దేవుడే. ఆయన తన సొంత మార్గాల ద్వారా తన కార్యాలను చేస్తాడు. అవును కదా? ఆయన ఎంతో దయాళుడు. ఆయన దేవుడైనందుకు మనం ఎంతో సంతోషపడుతున్నాము. మేము మెరిగిన ఒక చిన్న బోధకుని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అతను అలాగే వెళ్తూ రోగుల కొరకు తదితరులకు ప్రార్థిస్తూనేవాడు. అతను అలాగే వెళ్లి లూయిస్విల్ లోని ఆసుపత్రిలో ఉన్న ఒక క్షయవ్యాధితో ఉన్న వ్యక్తికి ప్రార్థించాడు. ఆమె చనిపోయినది. ఆ అబ్బాయి ఇలాగెళ్ళాడు, ఆహా, అవసరం లేదు, దేవుడు లేడు, ఆయన మాట నిలబెట్టుకోవాలి అని అన్నాడు. బైబిల్ చెప్పినట్టుగా అభిషేకించి అంటే నూనె పూసి చేశాను. ఆయన మాట నిలబెట్టుకోకపోతే ఆయన దేవుడు కాదు, అది కేవలం పుస్తకమే అని చెప్తున్నాడు. దేవుడిని విరిగినంత వరకు అది అలా విరక్కపోతే అలాగే అనిపిస్తుంది. అది లేఖనములో భాగం మాత్రమే, అయితే మొత్తం లేఖనము కాదు. వ్యక్తి యొక్క విశ్వాసం మీద ఆధారపడుతుంది. అవునా? అనేక విషయాలు జరుగుతున్నవని నా భార్యకు చెప్పాను. అవి అచ్చట ఇనునని నాకు తెలుసు. అంతమును ఏమి జరగనైనదో నాకు తెలియదు. అదే మార్గాన నేను వెళ్ళవచ్చు. ఆయన కనికర హస్తాన్ని ఆయన నా మీద నుండి తొలగించినట్లయితే అదే మార్గాన నేను కూడా వెళ్తాను. ఆయన కనికర హస్తాన్ని నా పైన ఉంచి నన్ను నడిపించేంత కాలము నేను వెళ్తుంటాను. నా చిన్న బిడ్డైన షారును గురించి దర్శనం నాకు వచ్చినప్పుడు ఎవరెక్కడ గదిలో ఉన్నది అని మేడాను అడిగాను. గత దినాన మార్గన వెళుతూ మూర్చబడతానేమో అని అనుకున్నాను. వేదిలో కూర్చొని ఉన్నాను. ఆమెను కూర్చున్న దర్శన వృత్తాంతం మీకు తెలుసు. నా ప్రక్కనే వస్తున్నట్లుగా నేను చూశాను. జెఫర్సన్లోని ఒక వీధిలో ఆ దర్శనంలో ఉన్నట్లుగానే యవ్వన బాలిక వస్తుంది. నా 2 చేతులు అలా కలిపి పట్టుకున్నాను. నేను నా చిన్న షారోను వలె ఆ దర్శనం నాకు అగుపించినది. అప్పుడు ఆమె యవనస్తురాలై ఉన్నది. మహిమలో ఆమె ఉన్నట్లుగా ఆ దర్శనం అయిన తర్వాత హోప్ నాకు చెప్తుంది. నా భుజాలపైన ఆమె చేతులు పెట్టి ఇలా చెప్తుంది, బిల్, భయపడవద్దు, మనం బాగాలేము. నేను ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నాను. నీ వాగ్దానం చేయి, నేను బాధపడను అని వాగ్దానం చేయి. నేను వాగ్దానం చేయలేను హోప్, ఎందుకంటే నేను భయపడిపోతున్నాను. నేను అలా చేయలేను అని చెప్పాను. నేను అలాంటి దర్శనం నుండి మేల్కొన్నాను. చీకటి గదిలో నిలబడి ఉన్నాను. ఒక దర్శనము కాదు, ఒక ఊహ కాదు, అయితే ఆమె హస్తాలు నా చుట్టూ ఉన్నవి. ఆమె నన్ను మెల్లగా తడుతుంది. ఇది కాదు, ఒక్క నిమిషం ఆగు అని తలస్తున్నాను. ఆ దినాలలో ఏమి చెప్పాలో తెలియలేదు. ఒక దర్శనం, నేను దాన్ని భ్రమ అని పిలవాలనుకుంటున్నాను. ఆమె చేతులు అలాగే ఉన్నవి. ఇది అని నేను అంటున్నాను. ఓ, నీవెక్కడున్నావా అని అడిగాను. నా గురించి, షారూను గురించి బాధపడను అని చెప్పి వాగ్దానం చేయవా అని ఆమె అడుగుతున్నది. నేను రహదారి చివరన ఉన్నాను. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అలాగా ఆత్మహత్య చేసుకుంటానికి సంసిద్ధంగా ఉన్నాను. నేను వాగ్దానం చేస్తున్నాను అని నేను చెప్పాను. ఆమె నన్ను హత్తుకొని నన్ను చేతితో బుజ్జగించినది. ఓ, ఎక్కడున్నావు? నేను మేల్కొని దీపానికి ఉన్న గొలుసు లాగాను. ఆమె ఎక్కడ కూర్చున్నదో అని అటు ఇటు అన్ని కుర్చీలను చూశాను. ఆయన దేవుడు. రూపాంతరకొండ పైన మోషే ఎలియాలతో కనిపించినప్పుడు ఆయన ఎలాగూ దేవుడై ఉన్నాడో అలాగే ఈనాడు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఇంకా దేవుడై ఉన్నాడు. అనేకమైన శ్రమలు, ఇబ్బందుల ద్వారా మనము వెళుచు ఉండవచ్చు. అయితే గుర్తుంచుకో, అది ఎరిగిన వారు ఒకరు ఉన్నారు. మార్గానికి వెలుగునిచ్చి దాని వాస్తవికము చేయవారు ఒకరు ఉన్నారు. గుర్తుంచుకో, తెర వెనుకాల ఏమున్నదో నేను ఎరుగను, అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును. ఉన్నత పిలుపు యొక్క గురినొద్దకే నేను పరిగెత్తుతున్నాను. ఒకానొక దినాన ముఖాముఖిగా ఆయన దర్శించు ఆ గొప్ప సందర్భానికి నేను అనుదినము బ్రతుకుతున్నాను. ఆయన కృప ద్వారా రక్షించబడే కథల గురించి చెప్పుడుకై నేను జీవిస్తున్నాను. ఆ దినము కొరకై నేను జీవిస్తున్నాను.
వెనుక ఉన్నవి విడిచి ముందున్న వాటికి సాగిపోతాను, ముందుకే వెళ్తాను. నాకు మందిరము కావాలి. మీరు మీ పాదాలపైన ఉండండి. ఉన్నత బలము యొక్క గురి వద్దకే మీరు పరిగెత్తాలని నేను ఆశిస్తున్నాను. ఏమి చేసినప్పటికీ బంధము కలిగి ఉండండి. ఒక్క రక్త సంబంధులుగా ఉండండి. ఎల్లప్పుడూ చాచిన హస్తాలతో ఉండి ఒకరిని లోపలకు తీసుకుని రండి. అయితే మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమునందు ఆసక్తితో పోరాడండి. దానికి ఏ ఒక్క కోణములో కూడా దూరము కావద్దు. నేను ఆయన యొక్క సేవకుడినని మీరు నమ్మినట్లయితే ఇది దేవుని యొక్క ప్రణాళికని నమ్మండి. అది ఎన్నడూ కూడా పెద్ద గుంపు కాలేదు. అది ఎప్పుడు కూడా తక్కువ సంఖ్య అవుతుంది. ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉన్నది. ఎల్లప్పుడూ కూడా ఆ విధంగానే ఉంటున్నది. అయితే గుర్తుంచుకోనండి, ఇది ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చిన్నమంద భయపడుకుడి, రాజ్యం మీకు అనుగ్రహించిన తండ్రి యొక్క అభిష్టమై ఉన్నది. మన యొక్క సంఘములో కార్యనిర్వాహక వర్గము ఒకటి ఉన్నది. ధర్మకర్తలు, ఆదివారం బడి పర్యవేక్షకుడు, పాదిరి గారు. అలాగే మన సంఘము ఒక క్రమములో ఉన్నది. మీరు ఈ విధంగా ఈ కార్యనిర్వాహక అధికారులు పాస్టర్ గారిని ఎన్నుకున్నారు. నేను కేవలం అలా సామాన్య పర్యవేక్షకులను సలహాలు అలా ఇచ్చుటకు నేను ఉంటాను. మీ పాస్టర్ గారిని మీరు ఎన్నుకుంటారు. మీ సంఘ పెద్దలు మీరు ఎన్నుకుంటారు. మీ ధర్మకర్తలు మీరు ఎన్నుకుంటారు. మీ సంఘంలో ఉన్న ప్రతి కార్యనిర్వాహక అధికారిని మీరు ఎన్నుకుంటారు. ఆ వ్యక్తుల పక్షాన ఉండే కొరకై మీ బాధ్యత ఉంటుంది. అవునా? వారు తప్పిదాలు చేయవచ్చు. వారు శరీరులు. వారు కేవలం మానవులు. వారు పొరపాట్లు చేస్తారు. అమెరికా దేశ అధ్యక్షుడు పొరపాటు చేస్తే అధ్యక్షుడిగా ఉండవద్దు అని గంటి వేస్తామా? అది మరచిపోయి కొనసాగిస్తాము. ఆ విధంగా మన సంఘం ఉండాలి. ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితము సంఘ పెద్దల నిమిత్తం ప్రార్థిస్తున్న వారి ప్రార్థన నేను వింటుని, తలుపు వద్ద నుండి ధర్మకర్తల సాక్ష్యాలను నేను వినుచుంటిని. మీరందరూ ఏ విధంగా ఏక మనసులై ఉన్నది వినుచుంటిని. ఆ విధంగానే ఉండండి. సభ్యులని మీరు, ఈ ధర్మకర్తలు, సంఘ పెద్దలు, పాస్టర్ గారి ప్రక్కన నిలబడండి. గుర్తుంచుకోనండి, ఇది మీరు ఏకీభించినప్పుడు గుర్తుంచుకోనండి, మొక్కల చెక్కల చేయడం సాతాను పని. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండగలదు. మీ అధికారుల పక్షాన మీరు ఉండండి. ఆ సంగతే నేను మాట్లాడుతుంది. ఇంకా ఈ ఉదయవేళ వార్తల బోర్డులో ఒకటి విన్నాను. సభ్యుల యొక్క సమావేశము, వారి అధికారాల గురించి వినుచుడని. అది వార్తలు తెలుపు బోర్డునందున్నది. ధర్మకర్తలు, అధ్యక్షులకు రాబర్సన్ కొరకై నేను ఒక ప్రతిని నా యొద్ద కలిగి ఉన్నాను. సహోదరి క్యాలిన్స్ యొక్క కాపీ కూడా నా వద్ద ఉన్నది. అతను పెద్దల బోర్డుకు అధ్యక్షులుగా ఉంటారు. వీరందరినీ కూడా లేఖన భాగ ఆధారంగానే నియమించబడినమైనది. చేయవలసిన లేఖన విధులను వారు కలిగి ఉండవలసినది. కనుక ధర్మకర్తలకు వారి స్వంత కార్యాలయాలు ఉన్నవి. పెద్దలకు వారి యొక్క స్వంత కార్యాలయాలు ఉన్నవి. ఆదివారం బడి పర్యవేక్షకునికి వారి స్వంత కార్యాలయం ఉన్నది. పాదిరి గారు మందకు ముఖ్యులైన వారు. వీరిలోని ప్రతి ఒక్కరి విషయాలు అవి సర్వసాధారణమే. మీ యొక్క సమావేశాలు ఒకటికొకటి కలిసి ఉండవు. అయితే అది ఎవరికి వారి కార్యనిర్వహణ అవుతుంది. ఏదైనా వారికి సమర్పించవలసిన విషయం ఉంటే తప్ప సంఘ పెద్దలకు ధర్మకర్తలతో సంబంధం లేదు. అలాగే వీరు కూడా ధర్మకర్తల భవనం మీద ఆర్థిక విషయాలపైన ఉంటారు. వారికి సంఘ పెద్దలతో సంబంధం లేదు. సంఘ పెద్దలు సంఘానికి పోలీసులు లాంటి వారు. పాదిరి గారికి సహకారులు వారు. సర్వ ఆస్తి మీద ధర్మకర్తలు బాధ్యత కలిగిన వారు అవుతారు. దాని యొక్క ఆత్మ సంబంధమైన అంతానికి ధర్మకర్తలు బాధ్యులు కారు. దాని యొక్క ఆర్థిక సంబంధమైన అంతమునకు సంఘ పెద్దలు బాధ్యులు కారు. అది తప్పనిసరి అవుతుంది. సండే స్కూల్ సూపరింటెండెంట్ సండే స్కూల్ మీద బాధ్యత వహిస్తారు. కాబట్టి నేను ఇదంతా వ్రాసుకుని టైప్ చేసి ఆ రాతల బోర్డు నందు సిద్ధపరచుంచాను. సంఘం యొక్క సిద్ధాంతం ఏంటో దానిని ఫ్రేమ్ లో ఉంచబోతున్నాము. దానిని ఫ్రేమ్ చేయించి మందిరంలో ఉంచుతాము. దేని కొరకై మనం నిలబడతామంటే, అనగా దేనికై మనము స్థిరులమై ఉంటామనగా సంఘము, నియమము, సిద్ధాంతము కొరకు. సంఘముగా ఉంటుందనగా మనం ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉండాలి. మనము దేని మీదనో గిచ్చుకుని దేని కొరకు మేమున్నాము అని చెప్పట్లేదు. ప్రజలతో మనము సహవసించుట, లేఖన భాగాల ద్వారా దేవుడు మనల్ని అనుమతించేంత వరకు మనము సహవాసం చేస్తాము.
ఒకే మనస్సు, ఒకే హృదయం కలిగి సంఘీభావంతో దేవుని కొరకై సాగిపోతాము. ఆ విధంగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. మనం ఇప్పుడు ప్రార్థించుకుని వాక్యాన్ని తెరుద్దాము. ఓ ప్రశస్తమైన ప్రభువా, మేమిప్పుడు దైవ వాక్యాన్ని సమీపిస్తున్నాము, లేక ఈ వాక్యాన్ని పఠనము చేయబోతున్నాము. మా యొక్క అక్షరాల కొలది మీ యొక్క పరిశుద్ధాత్మ మాకు అనువాదమును చేయును కాక, జీవిత అనుమతులలో మేము మీతో మాట్లాడదుము కాక, కృపచేతనే మేము నీ బిడ్డలమై ఉన్నామని, నీవే మమ్ము పిలిచి ఉన్నావని ఎరుగుదుము కాక, సంఘములో ఇలాంటి సహవాసమును కాక, ఘనమైన కదలికతో మేమిప్పుడు కేంద్రీకృతమై ఉన్నామని ఎరిగి, ఇతరత్ర సేవకులు బయట పొలములోనికి అలాంటి వారు రావాలని మేము తలంచుచున్నాము. ప్రపంచమందరి ప్రాంతాలకు నీవు నన్ను పంపినప్పుడు అక్కడి విశ్వాసాన్ని స్థిరపరచడానికి స్వీకరించిన కొరకై అద్భుత పొంది సంక్షిప్త చూపు ఒక సేవకుని పొందుదుము కాగా, ఆ శుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పని విశ్వాసము స్థిరత్వముతో నిలిచినటువంటి ఆ విశ్వాసము ప్రపంచాన్ని చుట్టుముట్టుగాక. ప్రభువా దయచేయండి. మేమొకనాడు నీకు ప్రతిష్ఠ చేసిన ఈ గడ్డి గుడిసే ఇక్కడ అదొక మందిరమై నిలబడుగాక. అందులోని సేవకులు, ఉపదేశకులు, సువార్తికులు, మిషనరీలు సర్వ ప్రపంచానికి పంపబడుదురుగాక. నేటి ప్రాతకాల వేళ జబ్బుగా ఉన్నటువంటి సహోదరుడు, సహోదరి స్ట్రెక్కర్ల ప్రత్యేక ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తున్నాము. మనమంతా కూడా ఇలాంటి శోధన లేకుండా వెళ్లవలసినదని మేము ఎరుగుతున్నాము. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శిక్షించబడి పరీక్షించబడవలను. వాటిని చులకనగా తీసుకున్నట్లయితే వెనుతిరిగిన వారమై మేము దేవుని బిడ్డలము కాక దుర్బీజకులు అవుతాము. సహోదరులు స్పీకర్ తన విధి నిర్వహణలో నిర్వీర్యులు కాకుండా వారికి బలమును, శక్తిని అనుగ్రహించండి. వారు ఏ భోజనము భుంచేయాలని వారు ఆశిస్తున్నారో అందుకై మీ హస్తము అనుగ్రహము చూపును కాక. మా కాలనే తెలియదు కానీ నిజ క్రైస్తవుడంటే ఎవరైనది అనున్నది. ఆఫ్రికా పల్లెవాసుల నీవు ఘనపరిచిన ఘన కార్యమే ఇది చేయగలదు. అనుగ్రహము చూపండి. ఎప్పుడు నీ చిత్తమే నెరవేరును కాక. ఆశకారైన సహోదరు నెవెల్ను ఆశీర్వదించండి. గతములో నీవు కనపరిచిన రీతిగానే గొర్రెలకు కాపరిగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో బాధపడుతున్నటువంటి అతని ప్రియమైన భార్యని మేము మరచట్లేదు. అనిలేని బిడ్డల గుంపుతో సహోదరుడు నెవెల్ని ఉంచాలని శత్రువు ఆశిస్తున్నాడు. విశ్వాసముతో మేము నిలబడి శత్రువుకు సహోదరికి మధ్యన యేసుక్రీస్తు రక్తమునుచుతున్నాము. ప్రభువా నీ యొక్క ఆత్మ ఆమెపై అధికముగా ఉండునుగాక. ఈ చీకటిమైన లోయలో ప్రతి ఒక్క స్త్రీ అలా నడిచిన కొరకై నిర్ణయించబడి ఉన్నారని తెలుసుకుందురుగాక. ఆమెతోనే ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆ చిన్న బిడ్డను ఆశీర్వదించండి. ఇప్పుడు ఆమె భయభీతితో నిండి ఉన్నది. ఆ కుటుంబము కొరకై పరిశుద్ధాత్మ అన్ని కాలములలోనూ వాత్సల్య ద్వారముగా ఉండునుగాక. మా ధర్మకర్తల బోర్డు వారిని దీవించండి. అక్కడ సహోదరు వుడ్, సహోదరు ఏగన్, సహోదరు రాబర్ట్సన్ మొదలగు వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. సంఘ సంబంధమైన పెద్దలను, ధర్మకర్తలను దీవించండి. వారి యొక్క కాల పరిమితిలో పరిశుద్ధతతోనూ నీతితోనూ నిన్ను సేవించుదురుగాక. మేము అలాగుండాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. క్రితమ కాలంలో పనిచేసిన వారిని దీవించు ప్రభువా. ప్రభు యొక్క ప్రేమతోనూ ఆత్మతోనూ ఐక్యతతోనూ ఉన్నటువంటి సంఘమని మేము తెలియబడిలాగున మీరు సదా మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము. మా అక్కల కొలని వాక్యాన్ని మాకు పంచిపెట్టమని మేము ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము. రాయబడిన వాక్యం నుండి మేము చదువుతుండగా మీరు అలా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రార్థనలో ఇలాగా తలస్తూ ఉంటుంది. నూతనమైన ధర్మకర్తల బోర్డు వారి కొరకు, తదితరుల కొరకు, వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తూ తలస్తూ ఉంటేని ఇక్కడ కూర్చుని ఉన్న సహోదరు ప్లేమన్, సహోదరు డేక్మన్ మొదలగు వారికి గురించి తలస్తూ ఉంటేని క్రితం వారు మంచి పరిచర్య చేశారు.
వారి యొక్క నమ్మకమైన పరిచయ నిమిత్తము మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రభు వారి నిత్యము వారితో ఉండి వారిని ఆశీర్వదించును కాక. ముందుగానే చదవాలని ఆశించాను. బులెటిన్ బోర్డు నందు ఉన్న వాటిని రానున్న సమావేశాన్ని గుర్తు చేసుకునండి. ఈ ఉదయం వారు ఉన్నందుకు ఇక్కడ మనకెంతో ఆనందంగా ఉన్నది. నేను ఇలాగ చెప్పవచ్చును, గత కాలమునందు ఇప్పుడు కూడా నాకెంతో ప్రశస్తమైన వ్యక్తి, కెనడాలోని సాస్కెట్ వాన్ నుండి వచ్చిన మంచి సహోదరుడు ఫ్రెడ్ సోత్మెన్, ఆయన సతీమణి మనతోనే ఉండి మన దేశమందు పరవాసులుగా ఉంటున్నారు. అయితే మన సహవాసమందు ప్రశస్తమైన సహోదరుడు ఆయన సహోదరు ఫ్రెడ్ సోత్మెన్ అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను కెనడాలో ఉన్నప్పుడు నా సమావేశాలకు ఆయన బాధ్యత వహించేవాడు. ఇంకొక సహోదరుడు కూడా క్రితం కెనడా వాసులే. అతను ఒక వ్యాపారవేత్త. దేవునికి విస్తారంగా ఇచ్చట్లో ఇంకొకరికి చేత కథనంలో కాని కథ రుజువుపరుచుకున్నాడు. అతని అనుచరుడు ఒక భవనం స్థలం ఆర్థిక విషయాల కొరకై ఒక సంస్థను ఏర్పాటు చేశారు, లేక విదేశీ సువార్త సంస్థకు ఏర్పాటు చేశారు. ఒక కూటమి కొరకై ఓక్లాండ్ కు నన్ను పిలిచారు. వారు ధనములదని వారు చెప్పారు. వారి సంస్థను బట్టి వారు దానినంత భరిస్తారు. సహోదరు ఫ్రెడ్, నేను కొంత డబ్బు కోసం ప్రయత్నించాము. అది సహోదరు ఫ్రెడ్ వద్ద ఉన్నది. అది నేను వ్యక్తిగతంగా ఉంచుకోలేదు కనుక ఎలాంటి కానుకలు పట్టకుండా మేము దానిని అనగా ధనాన్ని కెనడా వారికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాము. అయితే అదంత సానుకూలం కాలేదు. కూటాలు బాగానే జరిగినవి, ఎందుకంటే ఒక కానుక కూడా పట్టలేదు. ధనము కలిగి సంఘం యొక్క స్థితి ఎంతున్నప్పటికీ నాకు అనవసరం. నీవు దేవుని కొరకు కానుక స్వీకరించవలసి ఉన్నది. అది ఆరాధనలో ఒక భాగం. అటు దాన్ని నీవు దొంగిలిస్తున్నావు. ధనము తదితర వాటికి నేను ఎంత దూరంగా ఉంటున్నానో ఒక వ్యక్తి నేరస్తుడని నేను తెలుసుకున్నప్పుడు నీవు అది నేరమని అంగీకరించాలి సుమా. ఎందుకంటే నేను సహోదరు ఫ్రెడ్ దాని యొక్క వికృత రూపాన్ని ఎంతో తేటతెల్లంగా మేము చూశాము. సహోదరు ఫ్రెడ్ ను నేను ఓక్లాండ్ లో విడిచి నీ యొద్దకు వస్తున్నప్పుడు సహోదరు బోర్డర్స్ తో నీవది చేయవా అని అడిగాను. చందా పట్టే పాత్రను వినియోగించి చందా స్వీకరించు అని అన్నాను. అది ఎంత వచ్చినప్పటికీ నీ ఫౌండేషన్ నిధిలో ఉంచుకో అని చెప్పాను. అది ఇంకొక కూటానికి వినియోగపడుతుందా అన్ను. కూటములు ముగియక ముందు సహోదరు బోర్డర్స్ అతని స్నేహితులు నా యొద్దకు వచ్చి ఇలా చెప్పారు, మేము కూటాల కోసం ఎంతైతే వినియోగించామో అది ముందుగానే పట్టాము అని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితము కాలిఫోర్నియాలోని శాన్ జోన్స్ లో ఒక కూటముల కొరకు అతను ఏర్పాటు చేశాడు. ఆ లోయలో అతనికి బహుశా 60 లేక 70 సంఘాలు ఉన్నామనుకుంటాను. రకరకాల విశ్వాసం గల వారంతా ఐక్యతతో చేసుకుంటున్నారు. అద్భుతమైన కూటమి మన ముందున్నది. తిరిగి నవంబర్ మాసంలో అది తిరిగి వస్తుంది. సహోదరు బోర్డర్స్, సహోదరు ఫ్రెడ్ వెనకాల కూర్చుని ఉన్నారు. మీరు మాతో ఉన్నందుకు సంతోషం. ఈ మనుషులు మీ అందరికీ కొత్తవారు కావచ్చు, అయితే పరిచర్య పొలములో వారు నాకెంతో ప్రశస్తమైన సహోదరులు. మనం ఏ విశ్వాసం కొరకు నిలబడ్డామో ఆ విశ్వాసం కొరకే తీవ్రంగా పోరాడేవారు వీరు. సహోదరులారా, దేవుడు మనం దీవించుగాక. ఈ ప్రాతకాల మందిరంలో వినందుకు మేమెంతో ఆనందిస్తున్నాము. చూడటానికి గంభీరమైనది కాదు ఇది. మన మెరుగిన విషయం ఒకటి ఉన్నది. దేవుడు ఇక్కడ ఉంటున్నాడు. అవును, అందుకొరకై మేము ఆనందిస్తున్నాము. ఇంకా మరికొందరు ప్రశస్తమైన సహోదరులు కూడా ఉన్నారు. మనతో నేడు ఉన్న వారిని గురించి సమావేశమైన తర్వాత తెలియపరుస్తాను. రానున్న కొద్ది దినాల గురించి నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రభు చిత్తమైతే నేను వెళ్లాలని తలుస్తున్నాను. అలా నడిపించబడుతున్నాను. నేను అది ప్రకటన చేయలేదు. ఓహైయాందలి తదుపరి కూటము సోదరు సల్వన్ తో కలిసి క్యాంప్ గ్రౌండ్స్ లో ఉంటివి. కొద్ది కాలంలో జరుగుతాయి. జీన్ అలా అవన్నీ ఇక్కడకు 100 మైళ్ళ దూరం అని నేను అనుకుంటున్నాను. మీ శ్రవణకై వెళ్ళపోయినట్లయితే ఇది మీకు శుభప్రదమైన యాత్ర అవుతుంది. ప్రభు మనల్ని అలా నడిపించితే అలా జరుగునుగాక. చాలా మంచివాడు సహోదరు సలవాన్ను మనం ఎంతైనా అభినందించవచ్చు. ఆయన నగరానికి మేయర్ గారు, ఎక్స్ మేయర్. అతను పక్క పాతకాలపు కెంటుకీ వాస్తవ్యుడు. అది నేను చెప్పగలను. కెంటుకీ పర్వత శ్రేణిలో మేమిద్దరము దిగాము. నిన్న అతను కలిసినప్పుడు అతను నాతో అన్నాడు, వెళ్ళి ఇంకా నీ మెడకు నీవు అలా ఇంకో ఉంచుకున్నావా అని అడిగాడు. దాన్ని బట్టి అతను ఎంతని కెంటుకు వాడో మీరు గ్రహించగలరు. ఇక్కడున్న కెంటుకి నా సహోదరులతో ఎలాంటి అమర్యాద నాకు లేదు. సహోదరు జెఫర్స్ మొదలగు వారిని గురించి నేను కూడా ఒక కెంటుకు వాడిని తెలుసా. మనం ఎవరైనది నేను మీకు చెప్తాను. మనము కెంటుకు వారము కాదు, మనం అమెరికా వారము కాదు. మనము యాత్రికులము, ప్రయాణికులము. రానున్న పట్టణం కొరకై ఎదురు చూస్తున్న వారము.
పట్టణముల కొరకై నిర్గమకాండ గ్రంథములో ఉండి కొన్ని నిమిషాలు చదువుకుందాము. I wish to read from the 23rd chapter and the 20th verse. 23వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనమును కలిపి చదువుకుందాము. ఈ ప్రాతకాల వేళలో నేను ఈ విధంగా ఒక పాఠ్యాంశాన్ని స్వీకరించాలని ఆశిస్తున్నాను. ఉన్నమైన విమోచన. ఎక్కువసేపు మాట్లాడను. ఆ పుస్తకాన్ని, ఆ అధ్యాయాన్ని మీరు తీసి ఉంచుట కొరకు ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఆ దూత ఎవరైనది సభికులు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయుందును. ఇతనిగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు నిన్ను రప్పించును. అమోరీలు, హెత్తీలు, పెరిజ్జీలు, కనానీయులు, హెవీలు, ఎబూసీలను వారిన చోటికి నిన్ను రప్పించి నేను వారిని సంహరించదను. 10 నిమిషాల సేపు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఆయన వాక్యాన్ని ఆస్వాదించుగాక. మీరు ప్రార్థించగలరు. సంపూర్ణమైన విమోచన అను ఈ పాఠమును కూర్చి నేను ఆలోచన చేస్తున్నాను. సంఘము తక్కువ సంఖ్యతో ఉంటుంది. అది ఎప్పుడు కూడా కొద్ది సభ్యులతోనే ఉంటున్నది. యేసు వచ్చే వరకు అలా ఉంటుంది. అది దేవుడు అనుగ్రహించిన ధన్యతలతో జీవిస్తుంది. ఇది జీవం గల దేవుని యొక్క సంఘం అని మనం గ్రహించినట్లయితే బ్రెన్హామ్ టాబర్నకల్ అది కాదు. అయితే కేవలం బ్రెన్హామ్ టాబర్నకల్ అందులో భాగమే. దేశమంతటా అనేకమైన అటువంటి ఆలయాలు ఉన్నవి. సహోదరి స్పెన్నింగ్ కు ఈ రాత్రి బాప్తిస్ట్ కార్యక్రమం ఉన్నవి. అది ప్రకటించబడిన సహోదరి కట్టెస్ చెప్పాడు, లేక అతనికి అది ఉన్నదని గత దినం నాతో చెప్పాడు. అతనికి బాప్తిసం కార్యక్రమం ఉన్నది. ఇంతవరకు ఎవరైనా బాప్తిసం పొందకపోయినట్లయితే సహోదరు స్నెలిక్ ప్రేమతో అది సంతోషంతో జరిగిస్తాడు. ఎందుకు తీసుకోకూడదు? అదే పొట్టిక ఎందలి హోలీనెస్ టాబర్నకల్ లో జరుగును. సహోదరు జూనియర్ జాక్సన్ న్యూ ఆల్బిన్ లో ఉన్నాడు. అలాంటి సంఘాలు దేశమంతటా అనేకములున్నవి. మనము ఓడిపోయిన పక్షాన అంతో ఎంతో ఉన్నాము. వెనకాల ఉండి సహోదరు నెవిల్ ఈ ఉదయ వేళలో ప్రకటించడం నేను విన్నాను. అది నా మనసులోకి వస్తుంది. అదేదనగా విమోచనకు ప్రజలు దూరమగినట్లుగా అనిపిస్తుంది. ప్రజలు అది చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుచేత ఒక ప్రక్కకు నెడుతున్నారు. ఓ భలే, దేవుడు చేయగలడు. అయితే అది ఆ విధానము కాదు. సరే, మోషే అతడు దేవుడి చేత పిలువబడినప్పుడు అతడు సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రవక్త అయి ఉండను. ఏదైనా ఒకదాన్ని చేయడం కొరకై ఒక వ్యక్తిని దేవుడు పంపినట్లయితే అతనికి అవసరమైన అంతటిని ఆయన సంపూర్తిగా నింపుతాడు. బోధకుడై ఉండుట కొరకై ఒక వ్యక్తిని దేవుడు పిలిచినట్లయితే బోధ చేయుట కొరకై ఒకటి అతనిలో ఉంచుతాడు. ఆయన ఒక ఉపదేశకుడిగా ఉండుట కొరకై ఆయన ఒకరిని నియమించినట్లయితే ఉపదేశించుట కొరకై ఒకటి అతనిలో ఉంచుతాడు. ఆయన కొరకు ప్రవక్తగా ఉండుట కొరకై పిలిచినట్లయితే దర్శనాలు చూచుట కొరకై ప్రవక్తగా ఉండుట కొరకై ఒకటి అతనిలో ఉంచుతాడు. దేవుడు తన మనుషుని సంపూర్తిగా నింపుతాడు. మోషేను ఆయన పంపుతున్నప్పుడు ఆయన చేసిన పని అదే. ఆయన అతనిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పుట్టించాడు. ఒక ప్రత్యేక మార్గాన అతనికి విద్యను అభివృద్ధి చేశాడు. అతని చిత్రీకరించి అతని చెక్కుకున్నాడు. 100 సంవత్సరాలకు పూర్వము అబ్రహామునకు ఆయన వాగ్దానము చేసినప్పుడు అతడు ప్రజలను విమోచించునని చెప్పాడు. ఎలా తయారు కాబోతున్నాడో దానిని గురించి ఆయన యొక్క మనసులో ఉంచుకున్నాడు. మోషే నిండుగా ప్రవక్త అయి ఉంటున్నాడు.
And then ఆ పిదప అతడు సంపూర్తిగా ప్రవక్త అయ్యుండి then just like you, నీవు if you క్రైస్తవునైతే are a ఆ Christian, తరువాత అతడు నీవలే ఉన్నాడు. God don't make any half దేవుడు ఎప్పుడు కూడా సగం క్రైస్తవులుగా చేయడు. God makes complete Christian. దేవుడు సంపూర్తి క్రైస్తవునిగా చేస్తాడు. God don't make దేవుడు halfway సగం preacher. బోధకులుగా చేయడు. But the preacher can be బోధకుడు halfway. సగం బోధకుడు కావచ్చు. And God makes his children దేవుడు Christian. తన బిడ్డలు క్రైస్తవులుగా చేస్తాడు. అయితే వారు సగం క్రైస్తవులు అవుతారు. But it's not అయితే God's intention వారు ఆ for them విధంగా to ఉండడం be దేవుని యొక్క that way. ఉద్దేశం కాదు. It's their own ways. దేవుని యొక్క God ప్రణాళికలో mixed up వారు తమ సొంత with the మార్గాలను plan కలగొరగంపలు of God for their చేసుకుంటారు. life, and that's what makes them వారు that way. అలాగే ఉన్నట్లుగా చేస్తుంది. God don't want them సగం to be క్రైస్తవులుగా ఉండడానికి halfway దేవుడు Christian. చేయట్లేదు. సగం బోధకులుగా ఉండడానికి దేవుడు అలాగా చేయట్లేదు. ఇటు అటు రెండు విధాలుగా రాజీ పడ్డం లేదా ఆయనే వారు సంపూర్తిగా మధ్యస్థులుగా ఉండే కొరకు ఆయన అంగీకరిస్తారు. Now Moses, God had made him a complete prophet. దేవుడు మోషేను సంపూర్ణమైన విమోచనము కొరకు సంపూర్ణమైన ప్రవక్తగా చేశాడు. And Moses was completely మోషే surrendered సంపూర్ణంగా into the hand. దేవుని యొక్క హస్తాలకు అప్పజెప్పుకున్నాడు. That's the reason it made him ఆ what he కారణము was. చేతనే ఆయన తన్ని ఆ విధంగా చేశాడు. He was so complete in God. దేవుని నమ్మేంత వరకు అతడు ఆయనకు సమర్పక చేసుకున్నాడు. ఈ ఉదయవేళ క్రైస్తవులకు మన గురించి నేను అనుమానిస్తున్నాను. If we have మన yielded స్వయిష్టతను our మనము own సమర్పణ will, చేసుకున్నట్లయితే, దేవునికి మనల్ని మనము సంపూర్తిగా అర్పణము చేసుకున్నట్లయితే, God can దేవుడు మనల్ని నమ్ముకున్నంతగా మనల్ని అర్పణ చేసుకున్నట్లయితే, ఆయన మనల్ని పెట్టిన స్థలంలో ఉండి కొరకే దేవుడు మనల్ని నమ్మునంతగా మనం సమర్పించుకుంటే, I wonder this morning ఈ ఉదయవేళ నన్ను గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను. if I could be so yielded to దేవుడు God నన్ను that నమ్మునట్లుగా God నేను ఆయనకు ఎంతగానో అర్పణ చేసుకుంటే, సహోదరుడు దేవుడు నమ్మునట్లుగా అతను సమర్పణ చేసుకుంటే, ధర్మకర్తలను పెద్దలను అట్టి సభ్యుల జాబితాను ఆయన నమ్మునట్లుగా సమర్పణ చేసుకుంటే, మన సంఘం యొక్క సభ్యులను నమ్మునట్లుగా వారు సమర్పణ చేసుకుంటే అది ఆశ్చర్యకర విషయం కాదా? we all have a place and we got మనకొక a స్థలము, duty. మనకొక విధి నిర్వహణ స్థానము ఉన్నది. ఎటువంటి రాజీ పడకుండా క్రీస్తు యొక్క అసఖ్యమైన మహదైశ్వర్యాన్ని ప్రకటన చేయడుకునకై దేవుని సేవకుని యొక్క విధి అది. అతడు బోధకునిగా పిలువనట్లయితే, He wouldn't spare అతడు one thing. బోధకునిగా పిలువనట్లయితే ఏ వ్యక్తి కోసమో ఏ ఒక్క విషయాన్ని అతడు దాచడు. And the member of the church, సంఘ సభ్యుడు he's called to be a member of this ఒక certain సభ్యునిగా ఉండడం కొరకై అతడు పిలువబడినట్లయితే, that he would not అలాంటప్పుడు compromise. అతను రాజీ పడాడు. మనము పేకాట ఆడకూడదని అది సంఘము నమ్మికైనట్లయితే, అలాంటప్పుడు ఆ సభ్యుడు ఆ పేకల కట్టనైనా ముట్టుకోడు. త్రాగుడు అలవాటు మనము నమ్మము లేక అనుమతించము. త్రాగుడు అలవాటు నుండి సంపూర్తిగా అతడు మరలకుంటాడు. If we do not చూదమాడటం, పొగ త్రాగడం మొదలుగా వాని యందు మనం నమ్మిక ఉన్నట్లయితే, సంఘ సభ్యుడు అటువంటి వాడు ఎన్నడూ కూడా అది ముట్టుకున్నాడు. God gives complete deliverance. దేవుడు సంపూర్ణమైన విమోచన అనుగ్రహిస్తాడు. When he will do it if we'll ఆయనకు మనం completely సంపూర్తిగా సమర్పణ surrender చేసుకున్నట్లయితే ourselves ఆయన to Him. దానిని అలా చేస్తాడు. If we will completely deliver ourselves ఆయన in హస్తానికి మనం His hand, సంపూర్తిగా సమర్పణ చేసుకుంటే అప్పుడు దేవుడు మన యందు జీవించగలడు. మహిమా నిరీక్షకు కర్తైన క్రీస్తు He can reflect himself from ఆ us as మార్గంలోకి we మనల్ని మనము ourselves చేరుకున్నప్పుడు out of the way. మనలో నుండి ఆయన పరావర్తిస్తాడు. Then our అలాంటప్పుడు మన thoughts are తలంపులు his ఆయన thoughts. తలంపులు అవుతవి. Could you క్రీస్తు imagine Christ smoking a చుట్టప్రాగాడని cigarette? నీవు తలస్తావా? క్రీస్తు మద్యపానాన్ని సేవించునని, పేకాట ఆడుతాడని నీవు ఊహించగలవా? Then if your కాబట్టి spirit is అలాంటప్పుడు part of ఆయన his ఆత్మలో నీవు spirit, ఆత్మ భాగమై ఉంటే నీ యొక్క ఒప్పుకోలు బట్టి అది ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే దయ్యం వచ్చి స్వాధీనపరుచుకోవట్లుగా నీవు అనుమతిస్తున్నావు. and all the అన్ని time in your వేళల్లో heart way down నీవు deep, అలాంటి you పనులు know చేస్తున్నప్పుడు you're wrong. నీ హృదయాంతరంగంలో తప్పని నీకు తెలుస్తుంది. ఒక సంఘ సభ్యుడు మరొక సభ్యుడితో వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు You know అది that's తప్పని నీకు wrong. తెలుసా? You're commanded to pray మీరు for one ఒకరి కొరకు ఒకరు ప్రార్థించవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. not to ఒకరి కొరకు ఒకరు వ్యతిరేకంగా మాట్లాడమని కాదు, but to love ఒకరినొకరు one another. ప్రేమించమని చెప్పండి. ఎవరైనా కృంగినట్లయితే అతని పైకి లేపండి, సహాయం అతనికి అందించండి. Now,
That makes us a unified అలాంటిది group of believers. ఐక్యత గల విశ్వాసులుగా మనల్ని చేస్తుంది. Now, when we don't obey that, దానికి మనం లోబడకపోతే దేవునికి మనం లోబడము, దేవుని మనము దుఃఖము కలుగు చేస్తున్నాము. and therefore our church, అందువలన our మన people సంఘము మన ప్రజలు అభివృద్ధి చెందరు, సంఘము ముందుకు సాగలేదు. is because ఎందుచేతనగా this మనము unified అనైక్యత together. కలిగి ఉంటున్నాము కనుక As Jesus said, a little యేసు leaven చెప్పిన రీతిగా leavens the lump. కొంత పులిసిన పిండి ముద్దంతయు పాడు చేస్తుంది. Now, if the సంఘ సభ్యుల బోధువారు like the deacons would సంఘ come పెద్దలంతా and వచ్చి ఈ విధంగా చెప్పినట్లయితే మేము క్రొత్త మందిరాన్ని కట్టాలని అనుకుంటున్నామని మేము అనుకుంటున్నామని చెప్పినట్లయితే if that is అది the సంఘ పెద్దల యొక్క ఆలోచన అయితే ధర్మకర్తలు ఆలోచించేసి అది చేయడానికి ధనము లేదని చెప్పినట్లయితే ఆ తర్వాత ఆ సంగతి సాధారణ సభ్యుల యొద్దకు తీసుకొని రాబడుతుంది. అది మనమంతా సంఘమంతా సర్వసత్తాధికారం కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఆ సంగతి సాధారణ సభ్యుల యొద్దకు తీసుకుని రాబడుతుంది. అదే మనమంతా సంఘమంతా సర్వసత్తాధికారం కలిగి ఉంటుంది. then if the church ఆ తర్వాత కొత్త మందిరము కొరకై ఓటు చేసినట్లయితే మనమందరము ఆ కొత్త మందిరము కట్టుట కొరకై సహకరించవలసి ఉంటుంది. frankly myself, వాస్తవంగా నాకు నేనుగా కొత్త మందిరం గురించి నాతో వారు చెప్పినప్పుడు ఆ తలంపు నేను వ్యతిరేకించాను. that's right. అవును, I said we don't కొత్త మందిరం వాస్తవంగా మాకు అవసరం లేదు అని నేను అన్నాను. నేను చాలా త్వరగా ఇక్కడి నుండి వెళ్ళయున్నాను. ఆయన నాకు చూయించినది నెరవేర్చబడుతున్నట్లయితే కొత్త మందిరంతో మనకేం అవసరం, మనకు డబ్బు లేదు. ఆ తర్వాత నేను వచ్చి సంఘం యొక్క అభిప్రాయాన్ని గురించి నేను అభిప్రాయపడ్డాను. that the church in the సంఘంలో అనేక మందికి కావాలనే కోరిక కలిగి ఉన్నారు. అలాంటప్పుడు నేను ఏమి చేయగలను? నా యొక్క సొంత ఆలోచనలన్నీ అర్పణగా చేసి సంఘంలోనే వేశాను. అవునది వాస్తవం, మనం అది చేద్దాం. అలా మన అభిప్రాయాలు తెలుపుకున్నట్లయితే మనం అది చేద్దాం. బైబిల్ కాలమందు ఆ మార్గం అలా ఉన్నది. సంఘం అభిప్రాయ అంగీకారమును తెలుపు మార్గముండెను. సర్వసత్తాధికారం వివిధ వర్గాల ప్రజలు ఏకీభించారు. ఐక్యతలో బలమున్నది. అందుకని ఇలా చెప్పాను. తప్పనిసరి సంఘం యొక్క కోరిక ఎలా ఉన్నట్లయితే దేవుడే అలా ఇష్టము చూపు చెబుతుంటే నా ఒక్కరిళ్ళ కాకుండా ప్రజలందరి ఇలా అధికార అంగీకారాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు. ఎందువలంటే అది అలా కాదు అని చెప్పడానికి నాకే దర్శనము లేదు. అందువలన సంఘముతోనే కలిసి సంఘముతోనే మేము సాగిపోతాము. I'm behind it to do all నేను వెనకాల ఉండి చేయగల సహాయాన్ని సంఘానికి చేస్తాను. that should be ప్రతి క్రైస్తవుని యొక్క సంఘముల ప్రతి వ్యక్తి యొక్క అభిప్రాయము అది కావలసి ఉంటున్నది. is for అది మనల్ని ఏకము చేసి సంఘీభావాన్ని చేకూరుస్తుంది. whatever the church సంఘము దేని కొరకు అభిప్రాయ అంగీకారం అనుమతిస్తుందో దానిని మనం నిలబడాలి. then say for instance ఇలా చెప్పవచ్చు, సంఘములో ఏదైనా మార్పు చేయాలని వారు తలంచినట్లయితే ఆ పిదవ ధర్మకర్తలు అలా కావాలని కోరినట్లయితే సంఘ పెద్దలతో ఒకరు చేయాలనుకున్నట్లయితే ఏదైనా మార్పు చేయాలని వారు అనుకుని సంఘం ఎదుటికలు తీసుకుని రాగా సంఘం అది ఏకీపిస్తుంది. సంఘం యొక్క అభిప్రాయానికి మన యొక్క అభిప్రాయానికి ఏదో కొద్దిగా తేడా ఉన్నట్లయితే ఆ అభిప్రాయాన్ని మనం వదులుకుందాం. మన యొక్క ఐక్యతకు ఒక్కటే ఒకటి మార్గం అవుతుంది. and if this church will just నీవు వెళ్ళుచున్న మార్గమందు ఈ సంఘము వెలుచున్నట్లయితే ఐక్యతను కలిగి ఉండి God will మనము సంఘీభావస్థలమై ఉంటే అది ఆయన చేస్తున్న if we'll stick అతీతమై ఉంటుంది. మనము సంఘీభావం కలిగి ఉండాలి. that's how we want to be so complete ఒకరి ఎడల ఒకరు అలా ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క హస్తాల్లో అలా ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత మనము నమ్మదగిన దేవుని యొక్క వాక్యమును బోధించగల మనుష్యుని మనం పొందుకుంటాము. ఆ మనిషి అలా చేయనట్లయితే అలా చేసే ఇంకొకని తీసుకుందాం. that's the way అలాగే మనం ఉండాలి. మంచిదేదో దాని కొరకు ధర్మకర్తలు నిలబడినట్లయితే మంచిదానికే నిలబడి మరొకని ఎన్నుకునుట మీ బాధ్యత అవుతుంది. అది మీరు చేసిన తర్వాత దాని కొరకు నిలబడుడి. అది మీకు ఇవ్వబడినది, దానిపై నిలబడండి. అందరము ఒకే ఒక్క దాని కొరకు నిలబడుతున్నాము. అదేదనగా అది దేవుడే. if a member ఒక makes a సభ్యుడు mistake, తప్పు చేస్తే అతన్ని ఎత్తివేయవద్దు, సహకరించండి, అతన్ని పైకి తీయండి, దరిచేరి ఒకరికొకరు సంభాషణ చేయండి. అది లేఖనం తెలియజేస్తున్నది. మనం ఒక తప్పిదము చేస్తే దేవుని ఎదురు చేరుదాం. మనము దేవుని ఎదురికి వెళ్ళక ముందు మనము ఎవరే ఎలా గాయపరిచామో వారి యొద్దకు వెళ్దాం. అది నేను అలా చేయవలసి ఉండను. నేను తప్పు చేశానని నాకు తెలుసు. నేను అబద్ధమాడను. నా భార్య అబద్ధమాడటానికి కారణమవుతున్నాను. I believe I told you about it. You're at the ఇక్కడ church. సంఘములో అనేది చెప్పి ఉన్నానని అనుకుంటాను. There's a few days అది కొద్ది దినాల క్రితమే, అది 6 వారాలు అవుతుంది.
అటర్నీ వారు ఆ పరిశోధన విషయమై నేను ఎంతగానో గాయపరిచారు. చివరకు నేను ఎక్కడ ఉన్నానో నేను తెలుసుకోలేనంత వరకు చేశారు. మధ్యాహ్న భోజనం భోంచేటు కొరకై నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాను. ప్రైవేట్ ఫోన్ నంబర్ మోగింది. మేడ జవాబిచ్చు కొరకై ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఆమె చేయి ఆయన పైన పెట్టి తిరిగి మాట్లాడుతున్నవారు అటార్నీ వారేనా అని అన్నది. నేను ఇక సాయంకాలమైనా నేను నిలలేకపోతున్నాను. నా తల ఊడిపోయినట్లుగా ఉన్నది. మనస్సు తిరిగిపోతుంది. నా తల అటు ఇటు ఇటు అటు ఊపుతూ నేను అది సహించలేను అని అన్నాను. నేను ఎగిరి దూకి నేను ఇక్కడ లేను అని చెప్పు అన్నాను అని బయటకు పరిగెత్తి వెళ్లిపోయాను. నేను తిరిగి వచ్చినప్పటికీ ఆ విషయాల గురించి మేడ తన మనస్సాక్షి నొచ్చుకున్నది. ఆమె ఏడుస్తూ తలుపు దగ్గర నన్ను కలుసుకున్నది. బిల్, అలా చేయడం మంచి పనేనా అని అడిగింది నన్ను. ఇక నీవు ఏ విధంగా ఉంటావో నీకు తెలుసు, నీవెలా ఉంటావో నాకు తెలుసు. వాస్తవమే, అప్పుడు ఆ సమయంలో నేను అక్కడ లేను అని చెప్పాను. అందుకొరకై దేవుడు నన్ను గద్దించాడు నాకు తెలుసు. అప్పుడు నేను ఇక్కడ లేను కదా అని చెప్పాను. అతని ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు నీవు ఇక్కడ ఉన్నావు అని అన్నది. ఆ దిన మధ్యాహ్నం వేళ వ్యాధితో ఉన్న ఒక అబ్బాయి కొరకు ప్రార్థించడం కోసం వెళ్ళాను. ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టక మునుపు మళ్ళా ఫోన్ మోగింది. చిన్నవాడిన జోసెఫ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ పట్టుకుని, డాడీ నీవు ఇక్కడ లేవని చెప్పమంటావా అని అన్నాడు. పాపం ఎంతటి వినాశన కలుగు చేస్తుందో చూడండి. చివరికి ఎటువంటి కుటుంబం అది అవుతుంది. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదురు ధైర్యము గల వారవుదుము. మన హృదయము మనలను దోషులుగా చేసినట్లయితే దేవుని ఎలా మనకు నమ్మకం ఉంటుంది? పాపపు నుంతకాలం అనగా ఒప్పుకోలు కలుక్కున్నట్లయితే ఆయన మన మనవి వినడు అని మనకు తెలుసు. అది బలమైన విషయం. ఈ విషయాలు సంఘానికి కావాలి. ఆ తర్వాత ఆ బాలుని కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ మీద నేను చేతులు పెట్టడానికి ప్రారంభించగానే ప్రభు నన్ను గద్దించి, నీవు అబద్ధము చెప్పావు, ఆ బాలుని కొరకు ప్రార్థించుటకు నీవు పాత్రుడు కాదు అని అన్నాడు. నేను ఆ వ్యక్తి వైపు తిరిగి, అయ్యా ఇక్కడ వేచి ఉండండి, నేను ఒకటి సరిచేసుకుని వస్తాను అని నేను అన్నాను. నేను ఆఫీస్కి వెళ్లిపోయి అటార్నీని పిలిపించి ఇలా చెప్పాను, చూడండి నేను అబద్ధాన్ని చెప్పాను, నా భార్య అబద్ధమాడుటకు కారకుండా అయ్యాను, నేను ఇక్కడ లేనని ఆమె చెప్పింది. నేను ఇంటి వెనకాలకు పరిగెత్తుకుని వెళ్ళాను. నేను అది ఒప్పుకొని ఆ విషయం చెప్పాను. అతను అలా వచ్చి నా భుజాలపై చేతులుంచి ఇలాగ చెప్పాడు, సోదరు బ్రహ్యాం, ఎల్లప్పుడూ నీ మీద నాకు విశ్వాసం ఉన్నది, అయితే ఇప్పుడైతే అప్పటికంటే మరెక్కువ నమ్మకం ఉన్నది. తన తప్పిదాలను సరిచేసుకునే మనుష్యుడు అని అతను అన్నాడు. నేను ఇలా చెప్పాను అతనితో, నేను ఒక బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటేని ప్రభువు నా హృదయంలో నన్ను గద్దించాడు, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి. ఆ తర్వాత రోజు నా భార్య అడిగినది, నీవెక్కడికి వెళ్తున్నావు అని. నా గుహకు అని అన్నాను. ఎక్కడైతే నేను సంవత్సరాల తరబడిగా వెళ్తుంటున్నానో ఆ చాలెస్తములకు ఆవలున్న నా గుహకు వెళ్ళాను. నేనక్కడికి చేరుకొని దినమంతా ప్రార్థించాను. ఓ దేవా, అలాంటి కార్యాన్ని నేను ఎన్నడూ కూడా చేయకుండా సహాయం చేయండి. ప్రభువా నన్ను క్షమించు, ఎందుకంటే వ్యాధిగ్రస్తుల మీద ప్రార్థించుకున్న నా చేతులు ఉంచగానే నేను దోషునిగా గద్దించబడితిని. సాయంకాలం 3 గంటల వరకు అలా ప్రార్థించి బయటకు వచ్చాను. ఒక పెద్ద రాయి బయట ఉన్నది. ఆ రాయి మీద కూర్చొని తూర్పు దిశగా చూస్తూ చేతులెత్తి ప్రభును స్తుతించాను. చాలా నిశ్శబ్దంగా అక్కడ ఉంటుంది. నేను అలా చెప్తున్నాను, ప్రభువా నీకు అంగీకృతమైతే ఒక్కసారి మోషేను నీవు దాటి వెళితివి, బండ సందులు నీవు అతను ఉంచినప్పుడు అని చెప్పబడినది. అది నరుని యొక్క వీపు భాగముగా కనిపించినది. ప్రభువా నీవు మరలా చేస్తావా అని అడిగాను. తద్వారా నేను క్షమింపబడతానని తెలుపబడుతుంది. ఇంకా నేను అలా చెప్పాను, నీవు అనుగ్రహము చూపి నా మనసులోకి రండి. మానసికంగా నేను గొప్ప బలవంతులను కాదు అని చెప్పాను, ఎందుకంటే నాకు విద్య లేదు, నేను నీ పరిచయం చేయ ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను. నా హృదయం నీ వెరిగున్నావు అని అడిగాను. అలాంటిది నేను చేయకూడనది, నేనది చేయాలని నా తలంపు కాదు. నా తల ఊడిపోతున్నట్టు కనిపిస్తుంది, నేను భయపడిపోతున్నాను. సాతానును పట్టుకున్నది ఒక క్షణములో నేనది చేశాను. నీవు నన్ను క్షమిస్తే నేను చూడనివ్వండి అని అడిగాను. దేవుడే నా యొక్క తీర్పరి. నా ప్రక్కనే ఉన్నటువంటి ఒక చిన్న స్థలంలో ఉన్న హోదా గాలి వలె కదులుతున్నది. నేను ఎక్కడ ఉన్నానో ఆ గుహ ప్రక్కకి వచ్చేసినది. అడవుల గుండా ఆ చెట్లలో కూడా వెళ్లిపోయినది. ఓ సహోదరుడా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నన్ను ఆవరించేసినది. నేను ఏడ్చాను, కేక వేశాను, పెద్దగా అరచాను. నా పాపాలు క్షమించమని నేను తెలుసుకున్నాను.
గమనించారా? నేను దేవునితో అనైక్యత చెంది ఉంటేని ఆ బిడ్డకు విమోచన నేను ఇవ్వలేకపోతుని. ఆ మరుసటి దినమే చికాగో నుండి ఒక మనుషుడు వచ్చాడు. అతని హోదా గల వ్యక్తి, అప్పుడే కథోలిక్ గా మార్పు చెందినవాడు. అతని గుండె కవాటాలు ఉబ్బి లోపల గొట్టము లావైనట్టుగా అయినది. ఎంతో కాలం నుండి వారు దాన్ని కత్తిరించి వేయాలనుకుంటున్నారు. అయితే అలా చేయడానికి అతను అంగీకరించలేదు. చిట్ట చివరకు సంభాషణ సమావేశం జరిగినది. ఆ సమావేశంలో అసలు ఎక్కడ ఈ జబ్బునదో తెలుసుకుందామని నిశ్చయించుకున్నాను. అతని లోపలికి రాకముందే అతని కథోలిక్ సంఘంలో చిన్న బాలుడై ఉన్నప్పుడు వేదిక వద్ద తన జీవితంలో తాను చేసిన దాని పరిశుద్ధాత్మ జ్ఞప్తి చేశాడు. అతను అన్నాడు, అది సత్యమే, అది నిజమైన సత్యమే, అది నాకు వ్యతిరేక్తమైందని మీరు అనుకుంటున్నారా అని అన్నాడు. నీ బ్రతుకులో కేవలము నీడను మాత్రమే నేను చూస్తున్నాను అని అన్నాడు. తిరిగి వెళ్లి వైద్యుడితో చెప్పాడు. అతను చెప్పాడు, సరే మంచిది, అన్ని సంసిద్ధము చేయుడి, శస్త్రచికిత్స జరిగిద్దాం అని అన్నాడు. క్రితమున్నటువంటి ఆ ధ్వనిని మరలా పరీక్షిస్తాం అని వైద్యుడు అన్నాడు. అందులోకి అతను చూసి, నీకు శస్త్రచికిత్స అవసరం లేనే లేదు అని చెప్పాడు. చూశారా, మన హృదయం మన ఏదో దోషారోపణ చేసినట్లయితే మనకు సంపూర్ణమైన విమోచన కావాలి. మనము సగం సంఘముగా ఉండవద్దు. మనము నిజమైన సంఘముగా ఉందాము, లేదా సంఘము లేకుండానే ఉందాము. మనము నిజమైన క్రైస్తవులుగా ఉందాము, లేకుంటే ఈనాటికి కూడా క్రైస్తవులుగానే ఉండవద్దు. మనకు సంపూర్ణ విమోచనము కావాలి. మన అలవాట్ల నుండి, మన పాపము నుండి, మన చెడ్డ తలంపుల నుండి, మన చెడ్డ కార్యాల నుండి సంపూర్ణ విమోచన కావాలి. మన యొక్క నిర్లక్ష్యం నుండి మనం ఏమి చేసామో వాటన్నిటి నుండి మనకు సంపూర్ణమైన విమోచన కావాలి. తద్వారా ప్రజలు ఈ సంఘానికి ప్రార్థన చేయించుకుంటూ రాగా కేవలం ఈ చిన్న మంద ఇక్కడ కూర్చుంటారు. 1,100-200 పెంచకపోవచ్చు. అయితే వారు సంపూర్తిగా ఆయన యొక్క హస్తాల్లో ఉంటారు. అప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి దేవుడు ఆలకిస్తాడు. దేవుడు తన యొక్క హస్తాల్లో ఉంచుకునే ఒక మనిషి దేవునికి కావాలి. నేను అతని యందు ఎందుకు నమ్మిక ఉంచాను అను ఒకరు దేవునికి అవసరం. రుగ్మతలో నా సేవకుని, ఈ సేవకుని జెఫర్ సిల్వర్లోని బ్రహాం టాబర్నెకల్కు నేను పంపగలను. ఆ ప్రజలందరూ ఏక మనసు గలవారు. ఒక్కటి జరిగి తీరుతుంది. మంచిది. మన స్థితిగతులలో మన కొరకై ఏమి చేసేదో చూడండి. మనము ఏక మనస్కులమై ఏక హృదయంతో ఉంటే ఆయన ఏమి చేస్తాడో చూడండి. సహోదర ప్రేమతో మన హృదయాలు ఏకము చేసుకుంటాయే. సంఘ అధికారులకు, సంఘ కాపరులకు లోబడండి. కాపరి దేవునికి లోబడతాడు. అప్పుడు సంఘ కాపరి ద్వారా, సంఘ యొక్క బోధ ద్వారానే దేవుడు సంఘంలో పనిచేస్తాడు. అప్పుడు అందరూ కలిసి దేవుని రాజ్యము కొరకు ఒక భాగంగా పనిచేయవచ్చు. మనం ఐక్యత సమాజముగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. దేని కొరకు భీతి చెందవద్దు, దేని కొరకు అధైర్యపడవద్దు. ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటూ దేవుడు అలాంటి వ్యక్తిని అభిషేకించాడు. మోషే సంపూర్ణమైన వాడు, రాజీ పడే మనుషుడు కాదు. ఏమైనా గడబిడలు బొబ్బలించినట్లయితే అతను రాజీ పడలేదు. అలాంటిదే దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఫరో ఒక విధంగా ఇలా అంగీకరిస్తున్నాడు. అంటున్నాడు, మోషే మీరందరూ వెళ్ళవచ్చు, అయితే మీ బిడ్డలను విడిచి వెళ్ళండి, ఇక్కడ మీ యొక్క పశువులు కొన్నింటి విడిచి వెళ్ళండి అని చెప్తున్నాడు. క్రైస్తవుడు ఆ విధంగా ఉండాలని అపవాద ఆశిస్తున్నాడు. నీవు సంఘంలో చేయడం మంచిదే, అయితే జోన్స్ మాత్రం క్షమింపవద్దు. నీవు వాడిని తీసుకుని వచ్చిన మంచిదే. నీ వెళ్ళినట్లయితే నీ పొగదావుడు అలవాటు మాత్రం నీ విడిచిపెట్టకు సుమా. నీ త్రాగుడు అలవాటును, నీ అబద్ధాలను, నీ దొంగతనాలను నీ విడవకూడదు. నీ తప్పులు పట్టే అలవాట్లు, చాడలు చెప్పే అలవాట్లు, దానిని విడిచిపెట్టవద్దు. కేవలం సంఘంలో చేరితే చాలు. మోషే అయితే రాజీ పడేవాడు కాదు. అతనికి సంపూర్తి విమోచనే కావాలి. చిట్ట చివరకు గిత్త యొక్క గిత్త కూడా విడిచిపెట్టాం అని అంటున్నాడు. మేము ప్రభును ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మాకు కలిగినవన్నీ తీసుకుని వెళ్తాము. ఆ విధంగా సంగమనవలసినది. మేము నీతిని తీసుకుని వెళ్తాము, మేము పరిశుద్ధతను తీసుకుని వెళ్తాము, మేము పరిశుద్ధాత్మను తీసుకుని వెళ్తాము, మేము ఐక్యత గల వారిని తీసుకుని వెళ్తాము. మేము వేదిక వద్దకు వెళ్ళినప్పుడు అలా వెళ్తాము. మేము వస్తువైన వారము, మేమేది వదిలిపెట్టము. మేము సమస్తము తీసుకుంటాము. ఎటువంటి గిత్త డెక్క కూడా వెనకబట్టడానికి వీల్లేదు. దయ్యం పొదిలిపోయేంతగా ప్రజలు అలా ప్రార్థిస్తారు తెలుసా. ఆ విధంగా మోషే అతని వర్గం వారు అలా చేశారు. వారు అక్కడికి చేరారు. రక్తం కిందకి వారు వచ్చారు. రక్తపు కిందకి వారు వచ్చే వరకు వారికి సంపూర్ణమైన విమోచన లేనేలేదు.
మోషే తనకు తానుగా దేవునితో ఐక్యము చేసుకున్నాడు. ఇశ్రాయేల్ అయితే అలా కాదు, వారు ఇంకా పాపమందే ఉన్నారు. And they murmured against Moses. వారు మోషేను చూచి సనిగారు. నీవెందుకు ఇది చేస్తున్నావు? నీవింకా మా మీదకి చాలా చాలా భారం తెస్తున్నావు అని అన్నారు. ఎందుకంటే ఫరో వారి యొక్క ఇటుకలను రెండంతలుగా ఎక్కువ చేశాడు. That was మోషేనా? He was completely in the hands of God. అతను సంపూర్తిగా దేవుని హస్తాల్లో ఉన్నాడు. దేవుని గొర్రెలను కాయుడు కొరకై గొర్రెల కాయుడు సంపూర్తిగా మానివేశాడు. అతను తనకు తానుగా సంపూర్తిగా విడుదల పొందాడు. But the అయితే people wasn't delivered because జనులైతే పొందలేదు. ఎందుకంటే వారిలో ఇంకా సనుగులు గొనుగులు ఉన్నవి. one night when God ఒక రాత్రి గొర్రె పిల్ల చంపబడాలని దేవుడు నిశ్చయించినప్పుడు క్రీస్తుకు సాదృశ్యమది. and the blood రక్తము హిస్సోపులో ముంచి, అనగా అది రెల్లు, చాలా సాధారణమైనది, సామాన్యమైన విషయం. and put over the lintel of the గడవ పైకొమ్ములకు ప్రక్కలకు పోసి, that's when అదే Israel becomes ఇశ్రాయేలు సంపూర్తిగా విమోచించబడుట. ఒక గిత్త డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. all that belonged to them. వారు కలిగినదంతా విమోచించబడి ఉన్నది. Their families, their loved ones, and everything was delivered. వారి when they- కుటుంబములు, వారి ప్రియులు ఆ రక్తము కిందకు వచ్చినప్పుడు సంపూర్తిగా విమోచించబడిరి. అప్పుడే సంఘము సంపూర్తిగా విమోచించబడుతుంది. ఎప్పుడైతే రక్తం మీదకి వస్తుందో అప్పుడే సంపూర్తిగా విమోచించబడుతుంది. నీ యొక్క పాపములు ఎప్పుడైతే రక్తం కిందకి వచ్చునో, నీ పొగతాడి అలవాటు, నీ పేకాట అలవాటు, నీ మోసం చే అలవాటు, నీ దొంగతనం అలవాటు, నీ అబద్ధం అలవాటు, ప్రతిదీ కూడా రక్తం మీదకి వచ్చినప్పుడే then they'll be అప్పుడే సంపూర్ణమైన విమోచన కలుగుతుంది. నీవు ఎవరైనా ఇలా పొరపాటు చేసావా? సరిచేసుకో. రక్తం కిందకి నీవు దాన్ని తీసుకుని రాలేవు. అది నిలబడదు. నీవు తీసుకురావాలి. చేతికి ఒకటి అనుమతించదు. when yourself is complete. నీకు నీవుగా సంపూర్ణంగా నిండారుగా రాబడినప్పుడే అప్పుడే సంపూర్ణ విమోచన కలుగుతుంది. అప్పుడే నీవెన్నడూ కూడా క్రితం ఎరుగునటువంటి స్వతంత్రత నీకు కలిగిస్తుంది. ఎప్పుడైతే రక్తం కిందకి నీవు తీసుకుని రాబడుతుందో అప్పుడు దేవుని రాజ్యమునకు అప్పగించుకుంటుకై తీసుకుని రాబడుతుంది. then there will be అప్పుడే a real నీకు deliverance. సంపూర్ణమైన నిజమైన విమోచన. Jesus was completely, యేసు totally. సంపూర్తిగా నిండైన మనుషుడే. He could cry like a man. మనుషుని మారిగానే ఆయన ఇచ్చాడు. మనుషుని మారిగానే ఆయన భుజించాడు. He talked like a మనుషుని మారిగానే ఆయన అయ్యాడు. He was completely, totally. ఆయన యొక్క భౌతిక ఉనికి యందు, ఆయన సంపూర్ణ సమతులికలలో ఆయన మనిషే. And in his spirit, ఆత్మయందు ఆయన సంపూర్ణంగా దేవుడు ఆయన. so he made his flesh. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆత్మకు ఆయన శరీరాన్ని లోబర్చాడు. You see, చూడండి, he was మనవలే ఆయన అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. he was man. ఆయన మనుష్యుడు, దేవదూత కాదు. ఆయన ఒక మనుష్యుడై ఉండెను. He had desires. మనకున్నటువంటి శోధనలు, ఆశలు ఆయనకు ఉండెను. ఆయన అలాగే చేసిన బైబిల్ తెలియజేస్తుంది. ఆయన మనుష్యుడు, శోధనకు అతీతుడైన దేవదూత కాదు. హెబ్రీ 1:4 ఇలా చెప్పబడుతుంది, దేవదూతల కంటే తక్కువనిగా ఆయన చేయబడినని. He was man. ఆయన మనుష్యుడు, సంపూర్తిగా మానవుడు. That God took a complete సంపూర్ణ విమోచన అనుగ్రహించిన కొరకై దేవుడు సంపూర్ణ మానవుని తీసుకున్నాడు. ఆయన యొక్క ఆత్మతో ఆయన నింపాడు. the Holy కొలత లేని పరిశుద్ధాత్మతో ఆయనను నింపాడు. He was tempted మనవలే ఆయన శోధించబడ్డాడు. ఆయన సంపూర్తిగా దేవుడై ఉండెను. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినప్పుడు దాన్ని ఆయన రుజువుపరిచాడు. when he stopped ప్రకృతిని ఆపు చేశాడు. బలమైన గాలులను గర్జించు సముద్రమును ఆయన ఆపు చేశాడు. ఆయన చెట్టతోను మొదలగు వాటితో మాట్లాడినప్పుడు అవి ఆయనకు లోబడెను. ఆంతర్యమందు ఆయన దేవుడు, he could, ఆయన నరుడు కావలసి వచ్చెను. for he was, ఎందుకంటే ఆయన మానవుడు. but he totally and ఆయన completely సంపూర్తిగా నిండారుగా మనుషుల వలె తను అప్పగించుకునేను. into the దేవుని పరిచర్య కొరకై దేవుని హస్తాలకు ఆయన అప్పగించుకునేను. and he is our example. ఆయన మనకు మాదిరి అయి ఉండెను. We are men and మనము women. స్త్రీ పురుషులము, We're also మనము క్రైస్తవులము కూడా. ఆయన మన యొక్క మార్గదర్శి. let us come. మనలను మనము సంపూర్తిగా పరిశుద్ధాత్మ హస్తాలకు అప్పజెప్పుకుందాము. We might be దేవుని రాజ్యం యొక్క పౌరుల కొరకై అలా అప్పజెప్పుకుందాము. totally ఆయన man. సంపూర్ణంగా మనుషుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు. అయితే ఆయన తన భౌతిక అవయవాలను అర్పణ చేసుకున్నాడు. ఆయనకు సొంత ఆలోచన, ఆయనకు సొంత క్రియలు, ఆయన సొంత భద్రత. And I నా తండ్రికి సంతోషం కలిగించునవే నేను చేయుదును. అదే విషయం. totally మానవుల నుండి సంపూర్ణంగా ఆయన తప్పించబడ్డాడు. priests come to him. యాజకులు ఆయన ఎదుక వచ్చి, గొప్పవారు ఆయన ఎదుక వచ్చి, రబ్బీ ఇంకా ఏవో అన్నారు.
వారి సంబంధాలకు, వారి యొక్క సంఘర్షాకలకు ఆయన లంచమే వారు ప్రయత్నించారు. అయితే ఆయన సంపూర్ణంగా తప్పించుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యందు నమ్మిక ఉంచున్నాడు కాబట్టి. Did not the psalmist say, కీర్తనలాగా చెప్తున్నాడు, ఆయన నా యందు సంపూర్ణంగా నమ్మికుంచిన కనుక నీవు ఆయనను తప్పించుదేవి. అవునా? ఆయన నా యందు నమ్మికుంచిన కనుక కుక్కల బలము నుండి నా ప్రాణ ప్రియుని నేను విమోచించదను. somehow జీవితయాత్ర అంతమందు ఆఖరి ఘడియలకు ఆ సమయానికి మనం వచ్చినప్పుడు I want అది నా కొరకు కావాలి, అది నీ కొరకు కావాలని నాకు తెలుసు. మరణ కోరల నుండి నేను అతను తప్పించదను. అతడు నా యందు నమ్మిక ఉంచని కనుక ఆయన అలాగూ నన్ను గురించి చెప్పాలి. ఆ పునరుద్ధాన బ్రతకల వేళ నేను ఆయనను సమాధి నుండి విడిపించదను. ఆయన శరీర ప్రాణ ఆత్మను సంపూర్తిగా విమోచించదను, సంపూర్తిగా విడిపించదను. ఎందుకంటే ఆయన నా యందు నమ్మిక ఉంచని కనుక. all Jesus' words యేసు was కార్యాలన్నీ సంపూర్ణమైనవే, everything. ప్రతిదీ సంపూర్ణమైనదే, సంపూర్తిగా విమోచించబడెను. He totally delivered. కుష్ఠరోగి కుష్ఠరోగం నుండి సంపూర్తిగా విడిపించను. He totally delivered the woman. with రక్తస్రావ స్త్రీని రక్తస్రావం నుండి సంపూర్తిగా విడిపించను. He totally ఆ delivered. పాప ప్రాయచిత్తాత దినాన పాపం నుండి లోకమును సంపూర్తిగా విడిపించను. He totally delivered. ప్రతి పాపమును సంపూర్తిగా విమోచించను. సంఘమును ఆయన విడిపించను. So there's no need for us దరిద్రులుగా ఇక మనము నివసింప అవసరం లేదు. పడిపోయిన జీవితంలో ఇక మనము నివసింప అవసరం లేదు. ఎందుకంటే ఆయన దయ్యాన్ని ఓడించును కాబట్టి. ఆయన సమస్తమైన అధికారములను, బలములను, సమస్తమైన వాటిని ఆయన పాదముల కింద ఉంచెను. అవి నీ మీద అధికారం చేయడానికి సచ్చత్తరిచ్చే వాటికి అధికారం లేదు. We are Christians. అశుద్ధాత్మతో నింపబడిన క్రైస్తవులు మనం. We don't have to have the సతాను మనకు తెలియజేయని అవసరం లేదు. క్రీస్తు మనల్ని విడిపించను, సంపూర్తిగా విమోచించను. కిడి నుండి మనం విడిపించను, పాపం నుండి మనం విడిపించను, అలవాట్ల నుండి విడిపించను, మాటల నుండి మనం విడిపించను, deliver us from black. దుష్టత్వం నుండి పలు విధములైన మురికి క్రియల నుండి మనల్ని విడిపించను. మనలను సంపూర్తిగా విడిపించి ఆయన పరిశుద్ధ హస్తాల్లో మనలను కట్టెను. సర్వ సంపూర్ణమైన విమోచన. He delivered our మన sickness. రోగములకు ఆయన విడుదల ఇచ్చను. He delivered us రోగముల from నుంచి మనం sickness. విమోచించను. For we have an abstract మనకు need. అందుకొరకై క్రియాశీలక పట్టము కలదు. హల్లెలూయా. For he was మన అతిక్రమ నిమిత్తమై ఆయన గాయపరచబడిను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయనే మనల్ని స్వస్థపరచువాడు. చేతనే పోలియో జబ్బుతున్న ఆ స్త్రీ, క్యాన్సర్ చేత మృతతులైన భర్త చేత బద్ధతలో ఉన్న ఆ స్త్రీ వారు she walked into the river. దేవుని యొక్క సన్నిధానంలో నడిచిరి. ఆమెకు విశ్వాసం కలదు. వైద్యులు తమ ఛాయశక్తుల తమ పనిని తాము చేశారు. So she followed it. దేవుని యొక్క నియమావళిని ఆమె పాటించింది. సంపూర్తిగా విమోచించబడినది. The disciples had total deliverance. శిష్యులు సంపూర్తిగా విడుదల పొందారు. ఖచ్చితంగా సంపూర్ణంగా విమోచించబడ్డారు. ఎందుచేతనగా సర్వ సంపూర్ణంగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు విమోచించబడ్డారు. నీవు కేవలం సంఘ సభ్యునిగానే ఉండి పాదిరి గారి కరస్పర్శ చేసినప్పుడు, లేక ఏదో ఎగిరి కేకవేసి భాషలతో మాట్లాడి ఏదో చిన్న అనుభూతిని పొందడం ద్వారానా హృదయంలో వ్యసనముంచుకొని వింత కార్యాలను చేస్తూ, అబద్ధాలు చెప్తూ, సిగరెట్లు త్రాగుతూ స్త్రీవాంఛపరులై ఉంటారు. Something ఒకటి ఇంకా జరగలేదు. ఒకటేదో తప్పున్నది. for he that loves లోకమునైనను దానిలో ఉన్న వాటిని ప్రేమించు వారిలో దేవుని ప్రేమ ఉండదు. నీవు పొరపాటుగా నడిపించబడితేవి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. మనమందరం కూడా పరిశుద్ధాత్మతో ఐక్యత కలిగిన వారమై ఉండవలసి ఉన్నది. ప్రతి సభ్యుడు ఒకరి ఎల్ల ఒకరు ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడుతుంది. it cleanses ప్రతి us. అవినీతి నుండి మనలను వేస్తుంది. We are delivered. లోక కార్యాల నుండి మనము విమోచించబడతాం. మీరు ఒకరి ఎడల ప్రేమ కలిగిన ద్వారా ఇందు మూలముగా మీరు నా శిష్యులని తెలియబడతారని చెప్పారు. When one member loves the other member, అది మరణము కంటే గొప్పది. బాహ్య ప్రపంచంలో ఒక చెడుగు ఆరంభము కాగానే ఏదో ఒక చిన్న అమ్మాయి వచ్చి ఇలా చెప్తుంది, ఇదిగో ప్రియా చూడు, నీవు ఇది అది చేసినట్లయితే బాగుండును అని అంటుంది. దీనిని విభజించను, అది చేశాను, ఆ హోరల్స్ అనగా పరిశుద్ధ గుండాల నుండి ప్రక్కకు తప్పుకో అని ఏదో చెప్తుంది. మనమెంతో దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. సోదరుడు, అది భయంకరమైన శోధన అని నీవు చెప్తావు. అయితే ఆ ఉద్దేశము కొరకే క్రీస్తు చనిపోయాడు. దయ్యం ఓడిపోయినది. మనకు సంపూర్ణమైన విమోచన కావాలి. పరిశుద్ధమైన, నిర్మలమైన, నిష్కలంకమైనదైన
గొర్రె పిల్ల రక్తములో కడగబడిన సంఘము మనకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయగలిగిన సంఘము మనకు కావాలి. Deliver everyone. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల. Dear God, సంపూర్ణంగా విమోచించబడిన సంగతులను నీవు అంగీకరించవు. you cannot కలంకములతో ఉన్న అర్పణ నీవు అంగీకరించవు. You will never receive ఒక a వ్యక్తి prayer. జీవితంలో పాపముండగా ఆ వ్యక్తి ప్రార్థన నీవు అంగీకరించవు. You just ప్రభువా, could నీవు not. అలాగే చేయవు. గతించిన కాలంలో నీవు అలాగూ చేయలేదు. నేడు అది నీవు చేయవు. But the sacrifice must be without అర్పణ blemish. నిష్కలంకమై ఉండవలసినది. Lord God, ప్రభువైన దేవా, as we lay ourselves మమ్మల్ని మేము on the బలిపీఠం పైన అర్పణగా చేసుకుంటున్న జీవితములుగా మేము అర్పణ చేసుకుంటున్నప్పుడు ప్రభువా, మాలో నుండి సమస్త నిందాస్పదమైన పాపమును తీసివేయండి. నేను సంపూర్తిగా నా యొక్క శరీరమును, నా యొక్క ప్రాణమును, నా యొక్క ఆత్మను, నా కార్యకలాపాలను అప్పజెప్పుకుంటున్నాను. వేదిక యొద్ద ఈ సంఘంతో కలిసి అలా అప్పజెప్పుకుంటున్నాను. ఈ cleanse రక్తము us చేత మమ్మల్ని కడగండి. and forgive us of every మేము sin. చేసిన ప్రతి పాపమును క్షమించండి. And may the great మహోన్నతమైన పరిశుద్ధాత్మ విస్తారంగా మాలో నివసించునుగాక. ఈ ఉదయవేళ ఈ మందిరములో నుండి ఆయన యొక్క సన్నిధి మాతో వచ్చునుగాక. that we'll know within ourselves. తద్వారా ఆయన మమ్మల్ని మన్నించాడని తెలుసుకొనగలము. Then the prayer will be, forgive us our trespasses as మాకు we విరోధముగా forgive those పాపము చేసిన వారిని మేము క్షమించునలాగున మా అపరాధములు క్షమించండి. ప్రభువా, అనుగ్రహం చూపండి. మాకు సమీపంగా రండి. మమ్ము ఆశీర్వదించండి. keep us. తిరిగి సాయంకాలం మేము కలిగే వరకు మమ్మల్ని భద్రపరచండి. మీరు మమ్మల్ని త్రోసిపుచ్చుకున్న రీతిగా మేము పరిశుద్ధ హృదయమై శుద్ధ హస్తాలు గల వారమై మేము తిరిగి వచ్చేదముగాక. ప్రభువా, ఏ విషయంలోనైనా మాకు సంపూర్ణమైన నిండైన విమోచన కావాలి. That would keep us from being అది లోకానికి మమ్మల్ని వెలుగుగా చేస్తుంది. a candle that's set కొంచెం on కింద the hill, పెట్టబడిన దీపము కాక కొండ మీద నుండి దీపమై ఉంటుంది. but a candle that sets on కొండ the మీద hill నుండి that gives దీపము light, ప్రజల పాదములకు మంచి guide people's feet. దాని యొద్దకు వారిని నడిపించుటకు ఆ వెలుగు దారి చూయిస్తుంది. తండ్రి, అనుగ్రహము చూపండి. ఆయన మహిమ కొరకే యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. I'm going to ask Doc. డాక్టర్ అడగబోతున్నాను. ఆయన వెనకాల ఉన్నారనుకుంటాను. లేక ఎవరైనా పెద్దలు ఇక్కడ ఉన్నారా? that సంఘం ఇది church పట్టణము might చేయును. this doctrine. డాక్ వచ్చి వెళుతున్న ప్రజలు చూచులాగున ఇది చూచులాగున బుట్టిన బొడ్డులో ఇది ఉంచు. And then సోదరు కాలిన్స్ ఇక్కడ ఉన్నట్లయితే సోదరు కాలిన్స్ లోపల ఉన్నాడా? ఇంకొకటి అతనికి ఇవ్వండి. all right, sir, and we'll see what to. మంచిదండి. అదేంటో మనం చూద్దాం. It's someone ఒకరు wanting- మాట్లాడలే కోరుతున్నారు. That's అది always ఎల్లప్పుడూ right. అంగీకారమే. సంతోషం. నన్ను కలుసుకునే సందర్శన సమయాలు ఉన్నవి. చూడండి, మీరు చేయవలసినదిగా మా నంబర్ పిలవండి. మాకు ఇంటి దగ్గర చాలా గందరగోళంగా ఉంటుంది. సంఘానికి అది తెలుసు. ఇది కొత్త విషయమా? The church దాన్ని గురించి సంఘానికి తెలుసు. చిన్న కాగిత ముక్క ఉండాలి. సంఘం అది ఉంచుతా వచ్చు వారి కొరకై అలా ఉంచుతాను. చూడండి, ఎందరో ఉన్నారు. అందరినీ మనము జాగ్రత్త తీసుకోలేం. వారు వరుస సంఖ్యలో వచ్చినట్లయితే, అవునా? మీరు కేవలం బటర్ 2-1519 బట్ చూడగలిగిన ప్రతి సభ్యుడు కావలసిన ఎవరైనా. నేనెప్పుడు కూడా ప్రజలు సందర్శించడానికి ఆనందిస్తాను. అయితే మనకు క్రమం ఉన్నది. ముందుగానే కొందరు పిలువబడ్డారు. చాలా మంది. చూడండి, మనము ఒకరి వెంట ఒకరు రావాలి. And then there used to be, we just had kind of a haphazard hit. అటు ఇటు అలాగేలా కాకుండా ఇంటికి వెళ్లిన వారు నిరాశపడ్డారు. ప్రతిదీ వారికి క్రమం ఉంటుంది. And that's what we're trying to speak దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. చూడండి, ప్రతిదానికి క్రమం ఉన్నది. ఈ ప్రేమైన వారిని నేను చూడటానికి ఎంతో ఆనందిస్తున్నాను. వారు కేవలం బట్ 2-15-19 పిలిస్తే చాలు. మిస్టర్ మెర్సియర్ లేక మిస్టర్ గోడ్ ఒకరు మీకు ఫోన్ లో జవాబిస్తారు. సరిగ్గా ఎప్పుడు మీరు కలవాలో తెలుపుతారు. శీతల వాతావరణంలో ఉన్న స్థలం అక్కడ ఉంటుంది. ప్రజలను లోపలికి స్వీకరించి వారి కొరకు ప్రార్థిస్తాం. మేము అది చేయుటకు తప్పక ఆనందిస్తాం. నేను మందిరానికి ఎందుకు రావట్లేదంటే ప్రజలకు అందకుండా నేను దూరం అవుతున్నానని ప్రజలు తలుస్తున్నారు. అది కాదు. I'm trying to
నేను తప్పగా క్రమంలో ఉంటాను. గమనించారా? అందుకొరకే నేను ఉండాలి. పక్షపాతం చూపించడానికి కాదు. ప్రతి ఒక్కరికి, ఏ వ్యక్తి అయినా, ఎక్కడున్నా, ఏ స్థలమైనా. చూశారా? రంగు, జాతి ఏది అడ్డురాదు. మేము నేరుగా ప్రజల దగ్గరకు వచ్చి వారిని కలుసుకుంటాము. వారికి అక్కడ ఉన్నదా, అది జరిగే వరకు ప్రజలతోనే ఉంటాము. కూటాల గురించి వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి చూచి ఫైల్ చేసుకుంటాము. అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. అదే మార్గం. అది అలాగేనని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అలాగే ఉండును. అందుచేత ఎవరి ఎడలా పక్షపాతం అనేది లేదు. రోగులుగా ఉండి ఈ ఉదయ వేళలో ప్రార్థన చేయించుకోవడానికి ఎవరైనా వచ్చారా? సరే, ఎవరు లేరా? ఆరాధించుకోవడానికి మంచి పాట ఒకటి పాడుకుందాము. ఈ ఉదయం ఏం పాడుకుందాము? నా పాపములను ఏది తీసివేస్తుంది? యేసు రక్తము కాక మరొకటి కాదు. ఏంటి అది నీకు వచ్చా? సరే సహోదరి, ఆమెకు ఇప్పుడే ప్రార్థించాలా? నేను ఆ స్త్రీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఆ స్త్రీపై చేతుల నుంచి ప్రార్థించనే ఉన్నాను. నిశ్శబ్దంగా ఒక నిమిషం నాతో తల వంచండి. ప్రేమైన దేవా, ఎంతో బాధతో ఉన్న ఒకరితే అక్కడ ఉన్నది. మా సహోదరి దేహం ఉబ్బి ఉన్నది. మరి ఇతరులలో క్యాన్సర్ సహా తీసివేయుటకై ఇతరుల మధ్య నిలబడి ఉండుట. అయితే ప్రభువా, నీవు ఆమెకు విడుదల చేకూర్చము. కొన్ని దినాల క్రితము అవి తెలియబడినప్పుడు ఆమె తెలుసుకును కాక, అది నీ యొద్ద నుండే వచ్చినదని తెలుసుకును కాక, నేను ఆమెపై చేతులుంచి ఆ మరో స్త్రీ కొరకై, కనికరము కొరకై ప్రార్థిస్తున్నాను. దేవుని కృప, పరిశుద్ధాత్మ శక్తి మా హృదయాలపై కృమ్మనివ్వండు గాక ప్రభువా. ప్రథమంగా మాకు తెలుపండి. అప్పుడు మేము దేవుని దయ కలిగి ఉన్నామని తెలుసుకుంటాము. మాకు దేవునితో సమాధానం ఉన్నది. మేము అడిగినది మేము పొందుకుంటాము. ఎందుకంటే మాకు శిక్షావిధి లేదు. ప్రభువా, అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వందనాలు. But the blood of Jesus, oh, what can make me whole again? Nothing but the blood of Jesus. Oh, precious is the blood that makes me white as snow. మీలో ప్రతి వారి యొక్క పాపములు రక్తం కింద పెట్టబడినవని మీరు ఎంతమంది గుర్తిస్తున్నారు? చేతులెత్తి పాడుకుందాం. కల్స్పర్శ చేసుకుందాము. You love him? Stay with it now. Everybody hold on to God.